ఏపీ మరియు తెలంగాణలో నంబర్ 1 కోచింగ్ సెంటర్ హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఈ విజయదశమి సందర్భంగా మీరు విజయం సాధించాలని ఆశిస్తూ హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్. ఈ ఆఫర్ అక్టోబర్ 22 నుండి అక్టోబర్ 28 వరకు మాత్రమే. త్వరపడండి మరి. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. కాంటాక్ట్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం. ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి ఒక కొత్త అంశం వార్తలు నిలిచింది. దాని యొక్క ప్రత్యేకత ఏంటి? మరి దాంతోపాటు నో మాస్క్ నో సర్వీస్ అనే అంశంతో ముందుకొచ్చిన బంగ్లాదేశ్ ప్రభుత్వం, కరోనాకి సంబంధించిన అంశము. మరి దాంతోపాటు వార్తలు నిలిచిన ఒక ప్రాంతము ఒగ్జాకా అనే ఒక రీజన్ సదర్న్ మెక్సికో ప్రాంతంలో ఉంటుంది. ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఎవరు ఆ ప్రాంతం గురించి ప్రస్తావించారు? అదేంటి? మరియు సతర్క్ భారత్ సమృద్ధ భారత్ అనే ఒక అంశం వార్తలు నిలిచింది. అదేంటి? మరియు రెంట్ ఏ బైక్ అనే అంశం ఏ రైల్వే ప్రాంగణంలో వార్తల్లోకి వచ్చింది? మరి దీంతోపాటు అంతరిక్షం నుండి ఓటు హక్కు వినియోగించుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు? తనకు సంబంధించిన విశేషాలు. మరియు దాంతోపాటు వార్తలో ఈరోజు ఎన్టీపీసీ సంస్థ వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఎన్టీపీసీ ఫోర్బ్స్ మ్యాగజైన్ సంబంధించి ఏ విషయంలో వార్తలు నిలిచింది? మరియు దాంతోపాటు కొన్ని వార్తలు నిలిచిన ఒప్పందాలు. ఈరోజు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మరియు ఇక్కీ సంస్థ మధ్యలో కుదిరిన ఒప్పందం ఏం చెప్తోంది? దేనికి సంబంధించింది? మరియు దాంతోపాటు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు ఐఐటి జోధ్పూర్కి సంబంధించిన అంశం ఏంటి? మరియు దీంతో పాటు గురువులకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్, ఒక ఫౌండేషన్ ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ఆధారంగా ప్రపంచంలో గురువులకు ఇచ్చే గౌరవం ఏదైతే ఉంటుందో ఆ గౌరవాన్ని కొలమానం చేస్తూ ఏ దేశంలో అత్యధికంగా గురువులు గౌరవాన్ని పొందుతున్నారు అని చెప్పేసి ఒక జాబితా ఈరోజు వార్త నిలిచింది. అందులో భారతదేశం స్థానం ఏంటి? మరి దీంతో పాటు వార్తలు నిలిచిన వ్యక్తులు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పోలాండ్ దేశంలో ఒక స్ట్రీట్కి అమితాబ్ బచ్చన్ తండ్రి పేరు నామకరణం చేయడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలు ఏంటి? దీనితో పాటు మనకి ఈరోజు లూయిస్ హామిల్టన్, మోస్ట్ ఇంపార్టెంట్, ప్రపంచ చరిత్ర ఈరోజు రికార్డు సృష్టించాడు. తనకు సంబంధించిన అంశము. వీటితో పాటు మిస్లేనియస్ అంశాలు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజనల్ ఇష్యూస్లో ఏపీకి సంబంధించి ఎక్సైజ్ రిలేటెడ్ అంశం ఒకటి వార్తలు నిలిచింది. ఆంధ్రప్రదేశ్ విడుదల చేసిన జీవో మద్యపాన నిషేధానికి సంబంధించి ఏం చెప్తోంది? మరియు రైతు భరోసాకి సంబంధించి 2వ విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దానికి సంబంధించిన అంశాలు మరియు మిస్లేనియస్ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. సో ముందుగా ఈరోజు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన ఒక అంశం వార్తలు నిలిచింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో సివిలైజేషన్ అంటున్నాను, ప్రతి ఒక్కరు హిస్టరీ, దాదాపు అందరు హిస్టరీ చదివే ఉంటారు. సివిలైజేషన్ అంటే ఏంటి, నాగరికత అంటే ఏంటి, సంస్కృతి కల్చర్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి, ఏ రకంగా ఒక ప్రాంతాన్ని కానీ ఒక కాలాన్ని కానీ సివిలైజేషన్ అని ఎలాంటి అంశాల ఆధారంగా మనం పరిగణిస్తాము, ఇలాంటి అంశాలు చదివే ఉంటాము. అండ్ గుర్తుంచుకోండి, హిస్టరీ అనేది మనం చదివే మొట్టమొదటి లెసన్ ఇండస్ వ్యాలీ, సింధు నాగరికత. దీనికంటే ముందు ప్రీ హిస్టారిక్ కల్చర్స్ చదువుతాము. ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అంటున్నాను, కానీ నాగరికత అనేది చరిత్రలో సివిలైజేషన్ ఇండస్ వ్యాలీ నుండి ప్రారంభమవుతుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చరిత్రలో ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ ఎగ్జామ్ తీసుకున్నా అందులో ఏదో ఒక ప్రశ్న ఇండస్ వ్యాలీ సైట్స్ గురించి అడుగుతారు. సైట్స్ అంటే ఏ ప్రాంతంలో ఏ వస్తువు బయటపడింది, ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ ఏం చెప్తున్నాయి, వారి యొక్క వృత్తి విధానం ఏంటి, వారు ఎవరితో వ్యాపారం చేసేవారు, ఇండస్ వ్యాలీస్కి కాంటెంపరీ కల్చర్స్ ఏమేమి ఉన్నాయి, సివిలైజేషన్స్ ఏమున్నాయి, సుమేరియన్ అంటే ఏంటి, మెసపోటోమియన్ సివిలైజేషన్ అంటే ఏంటి, సీల్స్ వ్యాపారం ఎవరితో చేసేవారు, లోదాల్ ప్రత్యేకత ఏంటి, మొహంజదారో ఏంటి, మనకి చానుదారో కానివ్వండి, ధోలవీర కానివ్వండి, అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ టౌన్ ప్లానింగ్ గురించి చూడండి. టౌన్ ప్లానింగ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ ప్రతి ఒక్క మెయిన్స్ ఎగ్జామ్, సివిల్స్లో అయినా గ్రూప్ 1లో అయినా ప్రతిసారి అడుగుతారు. సో పట్టణ ప్రణాళిక అంటారు. సో టౌన్ ప్లానింగ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఏ రకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాము. అలాంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి ఈరోజు ఒక కొత్త అంశం వార్తలు నిలిచింది, మోస్ట్ ఇంపార్టెంట్. అదే ఏ ప్రాంతానికి సంబంధించింది అంటే
కోటాడా బదిలీ. అండ్ గుర్తుంచుకోండి, చాలా మందికి నేను ఫస్ట్ నుండి కూడా చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అంటే ఏదో ఒక సబ్జెక్ట్ కాదు. మనం ఏదైతే జిఎస్ చదువుతామో, జనరల్ స్టడీస్ చదువుతామో, ప్రతి ఒక్క సబ్జెక్ట్లో వచ్చే అప్డేట్సే కరెంట్ అఫైర్స్. ప్రతిసారి చెప్తున్నా నేను. చాలా మంది కరెంట్ అఫైర్స్ కానీ ఒక సబ్జెక్ట్ అనుకొని, లేకపోతే ఏదో రకం కొన్ని బిట్స్ అనుకుంటారు, కానీ అలా అస్సలు అనుకోకండి. కరెంట్ అఫైర్స్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఉంటుంది. హిస్టరీలో అప్డేట్స్ ఉంటాయి. చాలా మంది హిస్టరీ అంటే అదేదో పాత పుస్తకం, ఎంత పాతగా ఉంటే హిస్టరీ అంత మంచి అనుకుంటారు, కానీ హిస్టరీలో కూడా అప్డేట్స్ ఉంటాయి. ఇటీవల కాలంలో అలాంటి అప్డేట్స్ మీకు చాలా చెప్పాను. ఆంధ్రప్రదేశ్ సంబంధించి నెల్లూరులో బయటపడిన ఒక దేవాలయం గురించి చెప్పాను, మరియు ఒడిశాకి సంబంధించి ఒక నది ఒడ్డున బయటపడ్డ దేవాలయం గురించి, మరియు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి, కొత్తగా వార్తలు నిలుస్తున్న సైట్స్ కానివ్వండి, అక్కడ ఎలాంటి ఆనవాలు దొరుకుతున్నాయి, ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ ఏంటి, లిడార్ టెక్నాలజీతో ఇటీవల ఆర్కియలాజికల్ స్టడీస్ ఏం చెప్తున్నాయి, ఇలాంటి అంశాలు హిస్టరీలో కూడా అప్డేట్స్ అనేవి ఉంటాయి. ఆ అప్డేట్స్ చుట్టూనే మన ప్రశ్నలు పడతాయి. హిస్టరీ సబ్జెక్ట్ నుండి ప్రశ్నలు వస్తాయి, కానీ ఏదైతే వార్తలు నిలుస్తుందో ఆ అంశం నుండి ఫోకస్ చేస్తూ మనకు ప్రశ్నలు అనేవి వస్తాయి. సో ఈ రోజు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి ఏ పుస్తకాల్లో లేని ఒక కొత్త ఆనవాళ్ళు బయటపడ్డాయి. అది ఎక్కడ అంటే కోటాడా బద్లీ అనే ప్రాంతం. కోటాడా బద్లీ అనేది గుజరాత్కి సంబంధించిన ప్రాంతం, గుజరాత్ రాష్ట్రంలో ఉంది. సో గుజరాత్కి సంబంధించి ఒక్కొక్కటి ముఖ్యంగా మీరు చూడండి, సింధు నాగరికత ప్రదేశాలు సైట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ గుజరాత్ ఈ ప్రాంతంలో వెస్టర్న్ సెక్టార్లో ఎక్కువ కనబడతాయి. సో అలాంటి గుజరాత్ రాష్ట్రంలో కోటాడా బద్లీ అనే ప్రాంతంలో పాల పరిశ్రమకి సంబంధించి ఆనవాలను ఈరోజు శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. పాల పరిశ్రమ, సో మిల్క్ ఆర్ డైరీ ఇండస్ట్రీ. సో డైరీ ఇండస్ట్రీకి సంబంధించి ఇటీవల మనము సింధు నాగరికతకు సంబంధించి ఎక్కువగా సీల్స్ ఇండస్ట్రీ అని, వారి వ్యాపారాల గురించి కానివ్వండి, బొమ్మల తయారీల గురించి ఇటువంటి మనం చూస్తూ ఉంటాం. కానీ పాల పరిశ్రమ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉండేది అని చెప్పేసి కోటాడా బద్లీ అనే ప్రాంతంలో దాదాపు 52 సైట్స్లో దొరికిన కుండలు ఉంటాయి కదా, ఆ కుండ మట్టి పాత్రలు ఏవైతే ఉంటాయో వాళ్ళ కాలంలో వాడిన మట్టి పాత్రలో, ఆ మట్టి పాత్రల్లో కూడా కెమికల్ మాలిక్యులార్ అనాలిసిస్ అనే ఒక ప్రయోగం ద్వారా. అండ్ గుర్తుంచుకోండి, ఎక్కువగా చరిత్రను ఆర్కియాలజిస్టులు ఎలా చదువుతారు, C14 మెథడ్ అని, మనం కార్బన్ డేటింగ్ మెథడ్ అంటాము. సో కార్బన్ డేటింగ్ మెథడ్ అంటే ఏంటి అనేది ఖచ్చితంగా చూడండి. అలాంటి ప్రయోగాలు చేస్తూ మనకి ఆర్కియాలజిస్టులు ఎవరైతే ఉంటారో, ఆర్కియాలజీకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఆ కాలంలో ఎలాంటి వస్తువులను వాడారు, ఒక వస్తువు బయటకు వచ్చింది, చివరికి రైస్ పొట్టు కూడా, వరి పొట్టు కూడా ఈరోజు చరిత్రను చదవడానికి మనకు ఒక మూలకంగా పనిచేస్తుంది. అలాంటి ఒక అంశము దాదాపు 52 ప్రాంతాల్లో బయటపడిన కుండలు ఉంటాయి కదా, ఆ కుండల్లో కెమికల్ మాలిక్యులర్ అనాలిసిస్ అనే విధానం ద్వారా ఆ కుండల్లో లిపిడ్ మాలిక్యూల్స్ గురించి పరిశోధన చేశారు. లిపిడ్, సో పాలలో ఉండే లిపిడ్స్ ఉంటాయి కదా, ఆ లిపిడ్స్ యొక్క ఆనవాలు కనుగొని ఇండస్ నాగరికత, సింధు నాగరికత ప్రజలు పాల పైన కూడా, పాల పరిశ్రమలు కూడా ఉండేవి. సో ఈరోజు హౌస్ హోల్డ్గా కాకుండా, అంటే హౌస్ హోల్డ్ అంటే ఏంటి, ఇంటి అవసరాల కోసమే కాకుండా ఈరోజు ఇండస్ట్రీస్ కూడా ఉండేవి సింధు నాగరికత కాలంలో. దాదాపు 2500 BCకి సంబంధించిన ఆనవాలు 52 సైట్లలో పరిశోధనలు చేస్తే 29 సైట్లలో ఆల్మోస్ట్ పాల పరిశ్రమకి సంబంధించిన ఆనవాలను ఈరోజు ఆర్కియాలజిస్టులు బయటపెట్టారు. సో ఆర్కియాలజిస్టులు అలా ఎక్స్కవేషన్స్ ఏవైతే ఉంటాయో అందులో పాల పరిశ్రమకి సంబంధించి సింధు నాగరికత ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ సింధు నాగరికతకు సంబంధించి ఎగ్జామ్లో ఎలా బిట్ అడుగుతారంటే, ఇటీవల సింధు నాగరికతకు సంబంధించి శాస్త్రీయంగా చేసిన ప్రయోగాలు ఏవైతే ఉంటాయో అందులో కనుగొనబడిన కొత్త విషయం ఏంటి అంటారు. అలా పాల పరిశ్రమ కూడా ఏవైతే ఉంటాయో, పశువులు ఉంటాయో, అలా పాల పరిశ్రమ, డైరీ ఇండస్ట్రీస్ కూడా సింధు నాగరికత ప్రజలు చేసేవారు. అందులో పాలు వారికి పర్సనల్గా వాడుకునేవారు, పాల వ్యాపారం కూడా చేసుకునేవారు అని చెప్పేసి సింధు నాగరికతకు సంబంధించి ఒక అంశం ఈ రోజున వార్తలు నిలిచింది. ఆటోమేటిక్గా ఈరోజు సింధు నాగరికత ఏదైతే ఉంటుందో దీని చుట్టూనే ఇక ప్రశ్నలు పడతాయి. ఎగ్జామ్స్లో ఏదైతే ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో సింధు నాగరికత ఒక హైలైట్ అయింది కాబట్టి ఇందులో ఉండే అన్ని అంశాలు, టౌన్ ప్లానింగ్ కానివ్వండి, వాళ్ళ వ్యాపారాలు కానివ్వండి, సుమేరియన్ సివిలైజేషన్ ఎక్కడ ఉంటుందని, లేకపోతే మెసొపొటేమియా సివిలైజేషన్ అంటే ఏంటి, ఆ ప్రాంతాలు ఏంటి, ఇలాంటివి హైలైట్ అవుతాయి. అందులో ఈ ప్రాంతం గుర్తుంచుకోండి, కోటాడా బద్లీ అనేది ఇటీవల బయటపడింది. ఏ నాగరికతకు సంబంధించిన ఆనవాలను బయటపెట్టింది అంటారు. సో అది సింధు నాగరికతకు సంబంధించి. దేనికి సంబంధించిన అంశం అంటే పాల పరిశ్రమకి సంబంధించి. సో పాల పరిశ్రమ పైన కూడా సింధు నాగరికత ప్రజలు బ్రతికి ఉండేవారు అని చెప్పేసి ఒక అంశము, దాదాపు 2500 BCకి సంబంధించిన ఒక అంశం ఈ రోజున వార్తలు నిలిచింది. సో ఇలాంటి అంశం ఏమైనా కనబడితే హిస్టరీలో యాడ్ చేసుకోండి. అండ్ ఇంకొక అంశము, ఒగ్జాకా రీజన్. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు
ఒగ్జాకా రీజన్ గురించి ఇటీవల ఒక అంశంలో ప్రస్తావించారు. ఒగ్జాకా రీజన్ అనేది సదర్న్ మెక్సికో దేశంలో ఉంటుంది. మెక్సికో ఏదైతే ఉంటుందో ఆ మెక్సికోలో సదర్న్ ప్రాంతంలో ఒగ్జాకా అనే ఒక రీజన్ ఉంటుంది. ఆ ఒగ్జాకా ప్రాంతాన్ని ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దాదాపు 2-3 సార్లు ప్రొనౌన్స్ చేశారు. ఆ ప్రాంతంలో ఖాదీ పరిశ్రమ అద్భుతంగా ఉంది. ఖాదీ పరిశ్రమ అనగానే ప్రపంచంలో గుర్తుంచుకోండి ఇండియా. సో కాటన్ డిపెండెంట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అందులో కూడా మెక్సికో దేశంలో ఉన్న సదర్న్ ప్రాంతము, ఆ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా అన్ని కుటుంబాలు కూడా ఈ రోజున ఖాదీ పరిశ్రమ పైన ఆధారపడి వారి యొక్క జీవనాదాయాన్ని పొందుతున్నారు అని చెప్పేసి ఒక ప్రాంతం గురించి ప్రస్తావించారు. అందులో ఈ కాటన్ కూడా కెమికల్ ఫ్రీ. సో ఎలాంటి ఫర్టిలైజర్స్ కానివ్వండి, కాటన్ ని పండించడానికి ఎలాంటి కెమికల్స్ వాడరు. ఆ కాటన్ దుస్తులు నేయడానికి ఏవైతే ఉంటాయో నేస్తారు కదా, అలా కాటన్ దుస్తులు తయారు చేయడానికి ఎలాంటి సింథటిక్ రంగులను కూడా వాడరు. అవన్నీ కూడా న్యాచురల్ గా వచ్చే కలర్స్ ని వాడుతారు. అలా న్యాచురల్ డైస్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి ఖాదీ పరిశ్రమ పైన ఆధారపడుతున్న జనాలు అద్భుతమైన ప్రశంస అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఇటీవల ఒగ్జాకా రీజన్ గురించి ప్రస్తావించారు. అండ్ ఈ ప్రాంతం మాత్రం గుర్తుంచుకోండి, దేని గురించో గుర్తుంచుకోండి. ఆ ప్రాంతంలో వారి యొక్క ఆదాయం ఏ రకంగా ఉంటుంది, ఎన్ని ఫ్యామిలీ డిపెండ్ అవుతాయి, ఇటువంటి గుర్తుంచుకోకండి. ఎందుకంటే భారత ప్రధాని వారి నోటి నుండి మన మాటలు వచ్చాయనుకోండి, ముఖ్యంగా ఏదైనా దేశంలో ఒక మారుమూల ప్రాంతం గురించి కానివ్వండి, ఏదైనా ప్రాంతం గురించి అగ్రనాయకుల నోటి నుండి వచ్చినప్పుడు, అందులోనూ అత్యున్నత పదవిలో ఉండే వారి నుండి వచ్చినప్పుడు ఎందుకు ఈ ప్రాంతాన్ని ప్రస్తావించారు, ఏ విషయంలో ప్రస్తావించారు, ఈ ప్రాంతం ఎక్కడ ఉంటుంది, ఏ ఖండంలో ఉంటుంది, సదర్న్ నార్థర్న్, అలాంటి అంశాలు అడుగుతారు. ఎందుకు అసలు ప్రస్తావించారు, ఏ విషయంలో అంటారు. సో ఒగ్జాకా రీజన్ అనేది ఈరోజు సదర్న్ మెక్సికో ప్రాంతంలో ఉంటుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటీవల అంశం గురించి ప్రస్తావించారు దాదాపు 2 to 3 టైమ్స్. అందులో కూడా ఖాదీ పరిశ్రమ, భారతదేశంలో చాలా వరకు ఖాదీ పరిశ్రమ అనే అంశం మన చరిత్ర కాలం నుండి చూస్తున్నాం. అలాంటి ఖాదీ పరిశ్రమ ఇప్పటికీ కూడా ఈ ఒగ్జాకా రీజన్ లో ఉంది. అద్భుతంగా చేస్తారు వాళ్ళు ఖాదీ దుస్తులు అని చెప్పేసి, కొన్ని భారతదేశ ఆనవాళ్ళు కూడా అక్కడ కనబడతాయని చెప్పేసి ఒక ప్రాంతాన్ని ప్రస్తావించారు. దీన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇది కూడా ఖాదీ పరిశ్రమ కూడా హిస్టరీ ఉంది కాబట్టి హిస్టరీ టాపిక్తో నేను లింక్ చేశాను. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశము, గురువులకు ఇచ్చే గౌరవం. సో గురువులకు ఇచ్చే గౌరవం. సో గురువులకు ఇచ్చే గౌరవం అంటే ఏంటి? టీచర్స్ రెస్పెక్ట్ ఇస్తారు కదా స్టూడెంట్స్, ఆ రెస్పెక్ట్ ని కొలమానం చేస్తూ ఒక నివేదిక వార్తలు నిలిచింది. ఆ నివేదిక ఎవరిచ్చారంటే వార్కీ ఫౌండేషన్. ఏ దేశానికి సంబంధించింది అంటే బ్రిటన్ కి సంబంధించిన ఒక ఫౌండేషన్, బ్రిటన్. సో బ్రిటన్ కి సంబంధించిన వార్కీ ఫౌండేషన్ వారు దాదాపు ప్రపంచంలోని 35 దేశాల్లో సర్వే చేశారు. ప్రతి దేశంలో కూడా కనీసం 1000 మంది విద్యార్థులను అడిగారు. రకరకాల ఏజ్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ విద్యార్థులు ఏమడిగారంటే మీ గురువు ప్రజ్ఞావంతుడా కాదా, ఆదర్శవంతుడా కాదా, ఏ రకంగా స్టూడెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, మీకు గురువు అంటే గౌరవమేనా లేదని చెప్పేసి కొన్ని ప్రశ్నలను సంధించి వారి నుండి వచ్చిన ఆన్సర్స్ ఉంటాయి కదా, ఆ ఆన్సర్స్ అన్నింటినీ కూడా యావరేజ్ గా చేసి ఒక గురువులకు ఇచ్చే గౌరవం అని చెప్పేసి కేటగిరీ చేశారు దేశాలన్నింటినీ కూడా. అందులో టాప్ ప్లేస్ లో ప్రపంచంలో ఏ దేశంలోని గురువులు, టీచర్స్ అత్యధికంగా గౌరవాన్ని పొందుతున్నారు విద్యార్థుల నుండి అని బిట్ అడుగుతారు ఈ వార్కీ ఫౌండేషన్ ఆధారంగా. అలా చైనా టాప్ ప్లేస్ లో నిలిచింది. చైనాలో గురువులకు చాలా గౌరవం ఇస్తారట, గురువు అంటే ఏం చెప్పినా వింటారంట. సో అలాంటి గురువులకు సంబంధించి టాప్ ప్లేస్ లో చైనా, సెకండ్ ఘనా, థర్డ్ సింగపూర్, అండ్ నెక్స్ట్ మలేషియా, కెనడా. ఇవి టాప్ 5 దేశాలు. సో 5 దేశాలు గురువులకు అత్యధికంగా ఇచ్చే గౌరవం ఆధారంగా ప్రపంచంలోనే టాప్ 5గా. అలా గురువులు అంటే దేవుళ్ళ భావిస్తారంటే చైనాలో. అలాంటిది ఇండియాలో ఏ ప్లేస్ అని అడుగుతారో 6th ప్లేస్. సో ఇటీవల గురువులకు ఇచ్చే గౌరవం దృష్ట్యా భారతదేశము ఏ స్థానంలో నిలిచింది వార్కీ ఫౌండేషన్ నివేదికలో అంటారు. సో అందులో 6th ప్లేస్ లో భారతదేశం నిలిచింది. సో ఇటువంటి నివేదికలు ఏమైనా ఉన్నా కూడా ప్రతిరోజు ఏదో ఒక నివేదిక చెప్తున్నాను, ఈ నివేదికలకు సంబంధించి కూడా అంశాలను యాడ్ చేసుకోండి. సో అలా గురువులకు ఇచ్చే గౌరవం దృష్ట్యా భారతదేశం 6వ స్థానంలో ఉంది, టాప్ ప్లేస్ లో ఉంది చైనా. సో మొదటి 3 గుర్తుంచుకోండి, చైనా, ఘనా, సింగపూర్, మలేషియా, కెనడా, ఆ తర్వాత ఇండియా. సో అలా 6 దేశాల గురించి ప్రస్తావించాను. వార్కీ ఫౌండేషన్ ఒక ఫౌండేషన్ చేసిన సర్వే ఆధారంగా భారతదేశంలో కూడా రకరకాల ఏజ్ గ్రూప్స్ ఉంటారు కదా, కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్, హయ్యర్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్, వాళ్ళందరినీ కూడా కేటగిరీ చేసేసి కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలకు గురువులకు ఏ రకమైన గౌరవం ఇస్తున్నారని చెప్పేసి దాని ఆధారంగా ఈ రిపోర్టు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశము, బ్లూ మూన్ వార్తలో నిలిచింది. బ్లూ మూన్ జాగ్రఫీలో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. బ్లూ మూన్ అంటే
కామన్గా మనం ఫుల్ మూన్ అని న్యూ మూన్ అని చెప్పేసి చదువుతూ ఉంటాము, పౌర్ణమి అమావాస్య అంటాము. జాగ్రఫీలో బ్లూ మూన్ అంటే ఏంటి అని డైరెక్ట్ బిట్ అడుగుతారు, చాలాసార్లు అడిగాడు. సో ఎగ్జాంపుల్ ఒక నెల గనక మనం తీసుకున్నాం అనుకోండి, 1 మంత్ ఎగ్జాంపుల్ 1st నుండి 31st అనుకోండి. ఈ అక్టోబర్ మంత్ 1st స్టార్ట్ అవుతుంది, 31st ముగుస్తుంది. సో అలా ఫస్ట్ డే రోజున పౌర్ణమి వచ్చింది, సో ఫుల్ మూన్. అండ్ గుర్తుంచుకోండి, ఏ నెల తీసుకున్నా కూడా, ఒక నెలను కనుక ఇంగ్లీష్ క్యాలెండర్ తీసుకుంటే మనకు ఒక నెలలో ఒకే పౌర్ణమి ఒకే అమావాస్య వస్తుంది. ఎందుకంటే 15 డేస్లో పౌర్ణమి వస్తుంది, నెక్స్ట్ 15 డేస్లో అమావాస్య వస్తుంది. సో ఈసారి పౌర్ణమి ఏదైతే ఉంటుందో నెక్స్ట్ 15 డేస్లో అమావాస్య, ఆ తర్వాత మళ్ళీ పౌర్ణమి. అంటే ఒక పౌర్ణమికి మరొక పౌర్ణమికి 30 డేస్ టైం ఉంటుంది. సో అలాంటిది మరి బ్లూ మూన్ అంటే ఏంటంటే ఒకే నెలలో 2 సార్లు పౌర్ణమి వచ్చింది అనుకోండి, ఆ 2వసారి వచ్చే పౌర్ణమి ఫుల్ మూన్ ని బ్లూ మూన్ కండిషన్, బ్లూ మూన్ అంటాము. సో కామన్గా చంద్రమాసం అంటే మీకు తెలుసు, చంద్రమాసం అంటే ఏంటి? కామన్గా చంద్రమాసం యొక్క వ్యయకాలం ఏ రకంగా ఉంటుందంటే 29 డేస్ 12 అవర్స్ 24 మినిట్స్ 38 సెకండ్స్. అలా చంద్రమాసం అంటే ఏంటంటే ఈ పౌర్ణమికి ఇంకొక పౌర్ణమి ఉంటుంది కదా, ఒక 30 డేస్ పడుతున్నాను. ఎగ్జాంపుల్ ఫస్ట్ డే రోజున మనకి పౌర్ణమి వచ్చింది, మళ్ళీ 30 డేస్ కావాలి అంటే ఏంటి, 30th or 31st వస్తుంది. సో అలా ఈ అక్టోబర్ మాసము బ్లూ మూన్ తో వార్తలు నిలిచింది. సో ఒకే నెలలో 2 సార్లు పౌర్ణమి వచ్చింది అనుకోండి, ఆ 2వసారి వచ్చే పౌర్ణమిని బ్లూ మూన్ అంటాము. సో మోస్ట్ ఇంపార్టెంట్, డైరెక్ట్ బిట్ అడుగుతారు. కామన్గా ఒక పౌర్ణమికి ఇంకొక పౌర్ణమికి 30 డేస్ మాత్రమే టైం ఉంటుంది. అలా ఆ 30 డేస్ ఒకే నెలలో పడింది అనుకోండి, ఆటోమేటిక్గా అక్టోబర్ 1st రోజు మనకి ఫుల్ మూన్ చూసాము, పౌర్ణమి చూసాము, మళ్ళీ 31st, అందులో లక్కీగా అక్టోబర్ 31 డేస్ ఉంటుంది. సో అలా 31st డే రోజున ఈ రోజున బ్లూ మూన్గా మనం చూడబోతున్నాం. సో బ్లూ మూన్ అంటే మూన్ బ్లూ కలర్లో ఉండదు, పౌర్ణమి. కాకపోతే 2వసారి కూడా ఫుల్ మూన్ అని ఎలా అంటాం, ఒకటే నెల అని చెప్పేసి దానికి ఒక పేర్లు పెట్టారు, బ్లూ మూన్ అని చెప్పేసి. సో అలా కామన్గా పౌర్ణమి ఒక మంత్ ప్రారంభంలో 1st or 2nd డేట్లో వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ మంత్లో బ్లూ మూన్ కండిషన్స్ అనేవి ఉంటాయి. సో ఇదొకటి కూడా యాడ్ చేసుకోండి, జాగ్రఫీలో అడుగుతారు. సో బ్లూ మూన్ అంటే ఒక నెలలో 2వసారి వచ్చే పౌర్ణమిని బ్లూ మూన్ అంటాము. సో బ్లూ మూన్ అనగానే బ్లూ కలర్లో ఉండదు. సో ఇదొకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సతర్క్ భారత్ సమృద్ధ భారత్ అనే అంశం ఈ రోజున వార్తలు నిలిచింది. సతర్క్ భారత్ సమృద్ధ భారత్ అండ్ స్వయం సమృద్ధ భారత్ అని ఇటీవల తరచూ మనం చూస్తున్నాం. సతర్క భారత్ సమృద్ధ భారత్ అనే ఒక అంశంతో ఈ రోజున ఒక జాతీయ సదస్సును భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు ఇందాకే 4:30కి. సో గుర్తుంచుకోండి, 4:30కి జాతీయ సదస్సును ఒకటి ప్రారంభించారు. దేనికి సంబంధించి అంటే అవినీతి మరియు విజిలెన్స్ కి సంబంధించి, అవినీతి, కరప్షన్. అండ్ గుర్తుంచుకోండి, అవినీతి రహిత దేశాలను కనుక చూస్తే మనకు న్యూజిలాండ్ టాప్లో ఉంటుంది. అంటే కరప్షన్ ఇండెక్స్ ముఖ్యంగా చూడండి, మన భారతదేశంలో చాలా వరకు కూడా ప్రభుత్వ కార్యకలాపాలు చూస్తూనే ఉంటాము. ఏదైనా మనకు పని కావాలంటే ఎంతో కొంత బ్రైబ్స్ అనేవి ఇస్తూ ఉంటాము, అలా లంచం అంటాం కదా. సో అలాంటి లంచం కానివ్వండి, అవినీతి అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఏ దేశంలో అయితే అవినీతి అనేది 0గా ఉంటుందో, 0గా ఉంటుందో, తగ్గుతుందో ఆ దేశం ఖచ్చితంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఈరోజు మనకు కావాల్సిన పనిని కూడా కొంతమంది పైసలు పెట్టి కొంటా ఉంటారు ప్రభుత్వ అధికారుల దగ్గర. సో అలాంటి అవినీతికి సంబంధించి యాంటీ కరప్షన్ యాక్ట్ 1988 మోస్ట్ ఇంపార్టెంట్ అవినీతి సంబంధిత చట్టాల గురించి చూడండి. సో ఎగ్జాంపుల్ ఇది ఎందుకు ఇక్కడ ఆపుతున్నానంటే, సతర్క భారత్ సమృద్ధ భారత్ అనే ఒక జాతీయ సదస్సును ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 4:30కి ప్రారంభించారు, ఒక వీడియో కాన్ఫరెన్స్. సో ఇందులో ఏం మాట్లాడతారు ఏంటి అవన్నీ అంశాలు కూడా మనం రేపటి క్లాస్లో చూద్దాము. సో అలా ఒక అంశము అవినీతి మరియు ఈరోజు విజిలెన్స్ కి సంబంధించి ఒక జాతీయ సదస్సుని భారత ప్రధాని ప్రారంభించారు. సో ఇదొకటి యాడ్ చేసుకోండి. ఇందులో ఏం అంశాలు ప్రసంగించారు ఏంటి అని చెప్పేసి మనం రేపటి అంశాలు ఏవైతే ఉంటాయో అందులో దీనిలో ప్రధానమంత్రి ఎలాంటి అంశాలు ప్రస్తావించారో చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బంగ్లాదేశ్కి సంబంధించిన అంశం. బంగ్లాదేశ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బంగ్లాదేశ్ ఈ రోజున నో మాస్క్ నో సర్వీస్ అనే అంశంతో వార్తలు నిలిచింది. నో మాస్క్ నో సర్వీస్. ఇటీవల బంగ్లాదేశ్ సంబంధించిన చాలా అంశాలు మనం చూస్తున్నాం. రెగ్యులర్గా బంగ్లాదేశ్ వార్తలు నిలుస్తుంది. అండ్ దాంతోపాటు ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో చాలా దేశాలు, ఆ దేశాల్లో కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టాలి, ఆపాలి అనే ఉద్దేశంతో రకరకాల అంశాలు కానీ లాక్డౌన్ నిబంధనలు విధిస్తున్నాయి.
ఇటీవల కొన్ని అంశాలు చూడండి, ముఖ్యంగా ఇండోనేషియా దేశం గురించి. ఇండోనేషియా దేశము, ఆ దేశంలో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి అని చెప్పేసి ఎవరైతే ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలను అతిక్రమిస్తారో, ఉల్లంఘిస్తారో, వారిని ఎవరైతే కరోనా బారిన పడి చనిపోయిన వారు ఉంటారో వారికి అంత్యక్రియలు జరిపే కార్యక్రమం చేస్తుంది. అలా ఒక భయానక పరిస్థితులను విధించి మరి కరోనా వ్యాధి వ్యాప్తి జరగకుండా ఆపుతున్నాయి. అండ్ ఇటీవల కాలంలో జస్ట్ 2 days బ్యాక్ మీకు ఇంకొక దేశం గురించి చెప్పాను, ఒక ఆఫ్రికా దేశం ఇథియోపియా ఆ దేశ ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసింది. ముఖ్యంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి, దేశ ప్రజలు ఎవరు కూడా లాక్డౌన్ నిబంధనలు కానీ, మాస్కులు ధరించడం కానివ్వండి, బహిరంగ ప్రదేశాల్లో ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానివ్వండి, షేక్ హ్యాండ్ ఇవ్వడం కానివ్వండి, ఇలాంటి నిబంధనలు అన్ని కూడా ఉల్లంఘిస్తున్నారు. వారందరినీ కూడా పట్టుకొని 2 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నారు మరియు ఫైన్ విధిస్తున్నారు. ఇలాంటి చట్టాలు కరోనా పరిస్థితుల కాలంలో ఏవైతే నేను చెప్తున్నానో వాటి గురించి ఖచ్చితంగా చూడండి. కరోనా పరిస్థితుల కాలంలో ఏ దేశంలో కరోనా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారితో కరోనా బారిన పడి చనిపోయిన వారికి అంత్యక్రియలు జరిపిస్తోంది ఏ దేశానికి సంబంధించిన అంశం అంటారు, లేకపోతే 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించడానికి చట్టం చేసిన దేశం ఏది అంటారు. సో అలాంటి అంశాలను ఖచ్చితంగా చూడండి. ఈ రోజున అలాంటిదే బంగ్లాదేశ్ సంబంధించి కరోనా సంబంధిత అంశము, కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టాలి అని చెప్పేసి బంగ్లా ప్రభుత్వము ప్రభుత్వ కార్యాలయాలన్నిట్లో కూడా ఒక నిబంధన తీసుకొచ్చింది. ఈరోజు మనం ప్రభుత్వ కార్యకలాపాలు ఉంటాయి, ముఖ్యంగా మనకు రావాల్సిన సర్వీసెస్ ఉంటాయి. యాక్చువల్గా ప్రభుత్వము ప్రజలకు కావాల్సిన బెనిఫిట్స్ ఇస్తూ ఉంటుంది, అందుకోసం రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క సర్వీస్ ఇస్తుంది. అలా నాకు ఒక పని కావాలి, నాకు ఒక సర్వీస్ కావాలి, ప్రభుత్వం నాకు కావాల్సిన పని ఉందని చెప్పేసి ఒక కార్యాలయానికి వెళ్ళింది అనుకోండి, ఆ కార్యాలయం ఏదైతే ఉంటుందో, ఆ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, ఆ ఆఫీస్ కార్యాలయం బయటే నో మాస్క్ నో సర్వీస్ అనే ఒక బోర్డును వేస్తారు. అంటే ఆటోమేటిక్ ఏంటి, ఎవరైతే మాస్క్ ధరించకుండా ఆఫీసు లోపలికి వస్తారో వారు ఏ పని కోసం అయితే ఆఫీస్కి వస్తున్నారో ఆ పని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరంట. సో అలా కరోనా వ్యాధి వ్యాప్తి జరగకుండా ప్రజల్లో ప్రభుత్వ కార్యాలయాల నుండి ఏవైతే కార్యకలాపాలు మనం కోరుకుంటామో వాటిపైన కూడా నిబంధనలు విధించింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి మాస్క్ ధరించకపోతే ప్రభుత్వ సేవలు ఏవి కూడా ఆ దేశ ప్రజలకు ఇవ్వబడవు మాస్క్ ధరించకపోతే అనే అంశంతో ఏ దేశం ముందుకు వచ్చింది అంటారు, బంగ్లాదేశ్. అండ్ ఇటీవల బంగ్లాదేశ్ చాలా ఇంపార్టెంట్ అంశాలతో వార్తలు నిలుస్తోంది. ముఖ్యంగా చూస్తున్నాం, భారతదేశంలో చూస్తున్నాం, చాలా దేశాల్లో కూడా చూస్తాం రేప్ సంఘటనలు, ముఖ్యంగా విమెన్ వయలేషన్స్. సో ఎవరైతే అత్యాచార నిందితులు ఉంటారో, అత్యాచార కేసులో నిందితులను ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. యాక్చువల్గా బంగ్లాదేశ్లో రేప్ కేసులు అనేవి చాలా పెరుగుతున్నాయి. అలాంటి వారందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఎవరైతే రేపిస్టులు ఉంటారో బంగ్లాదేశ్లో వారందరినీ కూడా ఈరోజు మరణశిక్ష విధిస్తూ ఇటీవల చట్టాన్ని విధించింది, చట్టాన్ని తీసుకొచ్చింది బంగ్లా ప్రభుత్వం అని చెప్పేసి దాని గురించి మనం చూసాము. అండ్ ఇండియా బంగ్లాదేశ్ సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్నాయి, అన్ని చూడండి. ముఖ్యంగా రైల్వే వ్యవస్థకు సంబంధించి ఇటీవల భారత ప్రభుత్వం ఎన్ని రైళ్లను బంగ్లాదేశ్కి ఇచ్చింది, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, లేకపోతే ఇన్లాండ్ వాటర్ సర్వీస్ సంబంధించి ఇండియా బంగ్లాదేశ్ సంబంధించిన అంశం ఏంటి, మరియు పచ్చిమిర్చికి సంబంధించి ఒక అంశాన్ని చెప్పాను. మరియు దాంతో పాటు ఇటీవల బంగ్లాదేశ్ భారత్కి సంబంధించిన వివాదాలు కానివ్వండి ఏమున్నా చూడండి. సో అలాంటిది బంగ్లాదేశ్ ఈ రోజున వారి ప్రజలందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఒక నిబంధన పెట్టింది, ఎవరైతే మాస్క్ ధరించారో వారికి ప్రభుత్వాల నుండి వచ్చే సర్వీసెస్ కానీ పనులైతే ఏవైతే ఉంటాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వడం జరగదని చెప్పేసి నో మాస్క్ నో సర్వీస్ అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం, కేరళకి సంబంధించిన ఒక అంశం వార్తలు నిలిచింది. కేరళ తిరువనంతపురం రైల్వే స్టేషన్కి సంబంధించి తిరువనంతపురం రైల్వే స్టేషన్ వారు ఈ రోజున తిరువనంతపురం రైల్వే డిపార్ట్మెంట్ పరిధిలో ఒక సర్వీస్ తీసుకొచ్చారు. అదేంటంటే రెంట్ ఏ బైక్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో రైల్వేలకు సంబంధించిన అంశాన్ని చూసుకోండి. రైల్వేలకు సంబంధించిన బిట్స్ అడగట్లేదు అది ఇది అనుకోకండి. ఖచ్చితంగా ఏ ఎగ్జామ్కి అయితే మనం ప్రిపేర్ అవుతామో వాటి గురించి బేసిక్ అవేర్నెస్ చూసుకోవాలి. ఒకవేళ అడిగితే అడగొచ్చు. సో అలా రైల్వేలకు సంబంధించిన ఒక అంశము రెంట్ ఏ బైక్ అనే సర్వీస్తో ఈ రోజున తిరువనంతపురం రైల్వే వారు వార్తలు ఇచ్చారు. అసలు ఏంటి రెంట్ ఏ బైక్ అంటే, ఎగ్జాంపుల్ చాలా మంది గోవాకి వెళ్ళే ఉంటారు. సో గోవాకి వెళ్తే మనకి ఏంటంటే మనం అక్కడ ఆ ప్రాంతాలు కానీ బీచెస్ కానివ్వండి తిరగాలంటే ఒక ప్రాంతంలో ఒక బీచ్కి చాలా దూరాలు ఉంటాయి. సో వీటిని మనం గమ్యస్థానం చేరుకోవడానికి
ట్యాక్సీలు కానీ అవి ఇవి చాలా వరకు కూడా ఖర్చుతో కూడుకున్న పని. సో ఏం చేస్తారు, యూత్ అయినా ఎవరైనా కూడా ఏం చేస్తారు, 2 వీలర్ని రెంట్ తీసుకుంటారు, లేకపోతే 4 వీలర్ రెంట్ తీసుకుంటారు. తనకు నచ్చిన బైక్ ఏదైతే ఉంటాయో, రకరకాల బైక్స్ ఉంటాయి, అవన్నీ కూడా అద్దెకిస్తారు. సో అలా తీసేసుకొని నిర్ణీత సమయం లోపల వారు మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేసి వారు వెళ్ళిపోతారు. సో ఇలాంటి సర్వీసెస్ ఎక్కువ గోవాలో ఉంటాయి. రెంటే బైక్ సర్వీసెస్ కానీ, రెంటే కార్ కానివ్వండి, ఓన్ ఇండివిజువల్గా మనం డ్రైవింగ్ చేసుకునే ఉద్దేశంతో. సో అలాంటిది రెంటే బైక్ అనేది ఒక రైల్వే పరిధిలో ప్రభుత్వ రంగంలో వార్తలోకి వచ్చింది. అది ఏ రైల్వే శాఖకు సంబంధించి అంటారు, తిరువనంతపురం రైల్వేకి సంబంధించి. ఈరోజు ఎవరైతే ప్రయాణికులు ఉంటారో, రైల్వే ప్రయాణికులు వారు కొంతమంది డైలీ అప్ అండ్ డౌన్ చేసేవారు ఉంటారు. ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి వారు ఏదైతే పనులు ఉంటాయో ఆ పనులు చేసేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు అదే ట్రైన్లో. సో అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని కానీ, లేదా 2 to 3 డేస్ ఎవరికైతే అక్కడ గమ్యస్థానాలు కానివ్వండి, లేదా రైల్వే స్టేషన్ నుండి చుట్టుపక్కల ఏదైనా పనులు పడితే వెళ్ళడానికి బైక్ సర్వీసెస్ కూడా ఇస్తున్నాము. సో నిర్ణీత సమయం ఉంటే పర్ డే ఇంత, 2 డేస్కి ఇంత అని చెప్పేసి. సో మనకు నచ్చిన బైక్ని తీసుకోవచ్చు, మనకు నచ్చిన పని ఏదైతే ఉంటుందో గమ్యస్థానానికి వెళ్ళేసి మళ్ళీ విత్ ఇన్ ద టైంలో వారికి బైక్ని రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ మనం ట్రైన్లో ఎక్కేసి రావచ్చు అన్నట్టు. అలా రెంటే బైక్ సర్వీసెస్ని ఇటీవల ఏ రైల్వే పరిధిలో ప్రారంభించబడింది అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పటి వరకు రైల్వే శాఖ వారు రెంటే బైక్ సర్వీసెస్ అనేది ఎక్కడ కూడా ప్రారంభించలేదు. సో మొట్టమొదటిసారి రైల్వే శాఖ పరిధిలో రెంటే బైక్, మనం రైలు దిగిన తర్వాత కార్లలో కానీ ట్యాక్సీలో కానీ వెళ్ళామనుకోండి, చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎగ్జాంపుల్ ఒక్కరు కూడా వెళ్ళేవారు ఉంటారు, వారు జర్నీ చేసేవారు. సో అలాంటి వారు ఏం చేస్తారు, తనకు నచ్చిన బైక్ తీసేసుకొని ఆ రైల్వే పరిధిలో కానీ కొంత దూరంలో ఏదైతే తన పని ఉంటుందో ఆ పని చేసేసుకొని మళ్ళీ వచ్చేసి ఆ రైల్వే పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్లోనే ఆ బైక్ మళ్ళీ ఇచ్చేసేసి వెళ్తారు అన్నట్టు. సో ఇలాంటి సర్వీసెస్ మనకి కేరళలో వార్తలోకి వచ్చింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో కేరళకు సంబంధించిన అంశాలు ఏవైతే వార్తలు ఇస్తాయో వాటి గురించి చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రైల్వేస్ ఇటీవల తరచూ సోషల్ యాక్టివిటీస్ సంబంధించిన వార్తలు కనబడుతున్నాయి మనకు, ముఖ్యంగా సామాజిక సేవ. అదేంటంటే ఇటీవల హైదరాబాద్ మెట్రో వారు కూడా ఒక అంశంతో వార్తలు నిలిచారు. బట్ ఇలాంటివి ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగారు. హైదరాబాద్ మెట్రో సర్వీసెస్ వారు ఏంటంటే ఇటీవల వరదల సమయం చూసాం మనం, దేశవ్యాప్తంగా కూడా ఎలా వచ్చాయి, ఫ్లాష్ ఫ్లడ్స్ ఏ రకంగా ఉన్నాయి, హైదరాబాద్ వరదల్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది. చాలా మంది కూడా ఈరోజు ఆవాసాలు లేక కష్టపడుతున్నారు. వారందరికీ కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సో ఇలాంటి వరదల్లో చిక్కుకుపోయిన హైదరాబాద్ ఆ సమయంలో మెట్రో స్టేషన్లో ఒక గర్భిణి, ఒక మహిళ సమయం, ఈరోజు రైల్వే స్టేషన్ కానివ్వండి, ముఖ్యంగా మెట్రోస్కి సర్వీస్ నిర్ణీత సమయం అనేది ఉంటుంది. మార్నింగ్ 9 నుండి లేకపోతే మార్నింగ్ 4 నుండి నైట్ 10 వరకు రైల్వేస్ మాత్రం నడుస్తాయి. ఆ తర్వాత కొంత సమయం అర్ధరాత్రి ట్రైన్స్ అనేవి నడవవు. సో అలాంటి సమయం ఏదైతే ఉంటుందో, నిర్ణీత సమయం అయిపోయిన తర్వాత ఈ మెట్రో స్టేషన్లో ఒక గర్భిణి వచ్చింది అర్ధరాత్రి సమయంలో. అలాంటి సమయంలో అప్పటికి రైల్వే సర్వీసెస్ అన్ని బంద్ అయిపోయినాయి. అయినా కూడా ఒక మహిళ కోసము ప్రత్యేకంగా ఒక రైలును నడిపి హైదరాబాద్ మెట్రో వార్తలు నిలిచింది. సో దేశవ్యాప్తంగా కూడా ప్రశంసించారు. హైదరాబాద్ మెట్రో ఈరోజు సామాజిక సేవతో కూడా ముందుకు వస్తుంది. ఒక గర్భిణీ మహిళ కోసము రాత్రిపూట కూడా, అది కూడా వరదల సమయంలో తాను వెళ్ళలేని పరిస్థితిలో ప్రత్యేకంగా ఒక మహిళ కోసం రైల్వే సర్వీసెస్తో నడిచింది అని చెప్పేసి. సో ఈ రకంగా హైదరాబాద్ మెట్రో కానివ్వండి. అంతేందుకు నిన్న కూడా ఒక అంశం వార్త నిలిచింది. 3 years బేబీ, ఒక 3 years బేబీని ఒక కిడ్నాప్ చేశాడు. ముఖ్యంగా మధ్యప్రదేశ్కి సంబంధించిన ఘటన మీరు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇలాంటివి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు, కానీ తెలుసుకోండి. ఎందుకంటే ఏవైతే మన చుట్టూ జరుగుతూ ఉంటాయో వాటిపైన కొంచెం అవేర్నెస్ తెలుసుకుంటే రైల్వేస్ సోషల్ యాక్టివిటీస్ ఏ రకంగా ఉన్నాయి, సో రైల్వేస్ యొక్క పాత్ర ఏంటి, ఇలాంటివి ఏంటంటే మనం మెయిన్స్లో రాసేటప్పుడు కొన్ని పాయింట్స్ యాడ్ చేయొచ్చు. ఈరోజు రైల్వే సామాజిక సేవ, సమాజ పాత్ర ఏ రకంగా ఉందని చెప్పేసి. సో అలా ఒక మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రప్తిసాగర్ ఎక్స్ప్రెస్ అనేది ఒకటి ఉంటుంది. సో రప్తిసాగర్ ఎక్స్ప్రెస్లో ఒక కిడ్నాపర్ 3 years బేబీ కోసం కిడ్నాప్ చేసేసి ఎక్కాడు. సో అందుకోసం ఏం చేశారు, రైల్వే లోకో పైలట్ ఉంటాడు, రైలు నడిపే డ్రైవర్ ఎవరైతే ఉంటారో, కంటిన్యూ 243 kilometers ఎక్కడ కూడా రైలుని ఆపకుండా, ఎందుకంటే రైలు ఆపితే ఆ కిడ్నాపర్ తప్పించుకుంటాడు. సో రైలుని ఆపకుండా కంటిన్యూ 243 kilometers ఆ రైలును నడిపాడు. ఆ రైలు నడిపిన లోకో పైలట్ ఎవరైతే ఉంటారో తనకి చాలా ప్రశంసలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా తను ఎవరి గైడెన్స్ ప్రకారం నడిపాడంటే ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. సో ఇటీవల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గురించి కూడా తరచూ మనం చూస్తున్నాం. బీహార్కి సంబంధించి, చిల్డ్రన్ సంబంధించి బాల కార్మిక వ్యవస్థ విషయంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారికి ఎలాంటి ట్రైనింగ్ సౌకర్యాలు కల్పించామని, మరియు దాంతోపాటు ఇటీవల మేరీ సహేలి, మై సహేలి అనే ఒక ప్రోగ్రాంలో భాగంగా ఆర్పిఎఫ్ పోలీసుల గురించి చూసుకున్నాం. సో అలాంటి ఆర్పిఎఫ్ పోలీసుల గైడెన్స్ ప్రకారము రైల్వే లోకో పైలట్ కంటిన్యూ 243 kilometers నడిపి ఆ కిడ్నాపర్ని పోలీసులకు అప్పచెప్పాడు. సో ఈ రకంగా ఒక అంశం కానివ్వండి. ఇలాంటి అంశాలు చూడండి. ఏమంటే మనకి ఏదైనా లింక్ వస్తే దానికి యాడ్ చేస్తాను. బట్ ఏదైనా వార్తాపత్రికలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో కాకుండా కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మనకి ఎప్పటికైనా కూడా పనికి వస్తాయి. సో ఈ యొక్క అంశాన్ని కూడా చూడండి, రెంటే బైక్ సర్వీస్. అండ్ నెక్స్ట్, ఈరోజు ఈశాన్య రాష్ట్రము అరుణాచల్ ప్రదేశ్ వార్తలో నిలిచింది. అరుణాచల్ ప్రదేశ్.
నిన్నటి క్లాస్లో అరుణాచల్ ప్రదేశ్ గురించి ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948 గురించి చెప్పాను. ఆ విషయంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. ఈ రోజున అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఒక వార్ మెమోరియల్ని ఏర్పాటు చేసింది, వార్ మెమోరియల్ నిర్మించింది. వార్ మెమోరియల్ ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బుమ్లా ప్రాంతంలో ఒక వార్ మెమోరియల్. వార్ అంటున్నాను, వార్ అంటే ఏంటి? యుద్ధ స్మారక చిహ్నం అన్నట్టు. ఒక యుద్ధ స్మారక చిహ్నంతో వార్తల్లోకి వచ్చింది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. దీని యొక్క నిర్మాణం పూర్తయింది. యాక్చువల్లీ యుద్ధ స్మారక చిహ్నం ఎవరికి స్మారకంగా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ జోగిందర్ సింగ్ అనే ఒక సిక్కు సైనికుడు. వాస్తవానికి ఇతనికి భారత ప్రభుత్వం పరమవీర చక్ర పురస్కారాన్ని కూడా ఇచ్చింది. పరమవీర చక్ర పురస్కారం. ఇతను పోరాడిన యుద్ధం ఏంటంటే ముఖ్యంగా 1962 ఇండో సైనో వార్. ఇండియా మరియు చైనాకి సంబంధించిన వార్ ఉంది కదా, ఆ వార్లో ఇతను తన వీరోచిత పోరాటం చేశాడు జోగిందర్ సింగ్. సో అలా టాంగ్ పెన్ లా అంటారు, బ్యాటిల్ ఆఫ్ టాంగ్ పెన్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన అంశం? డైరెక్ట్ పెట్టారు. సో బ్యాటిల్ ఆఫ్ టాంగ్ పెన్ అనేది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. అలా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారు ఎవరైతే ఉంటారో వారిని అందరినీ స్మరిస్తూ ఎక్స్క్లూజివ్ గా ఇతనిని స్మరిస్తూ ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసింది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. సో బుమ్లా అనే ప్రాంతంలో టాంగ్ పెన్, ఈ ప్రాంతాన్ని ఏమంటారంటే టాంగ్ పెన్ అంటారు. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే బ్యాటిల్ ఆఫ్ టాంగ్ పెన్ అనే ఒక యుద్ధం జరిగింది. సో ఈ యొక్క అంశం కూడా ఇంపార్టెంట్. ఈరోజు చూడండి, చైనాకి ఇండియాకి వివాదాస్పదం అవుతున్న రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. ముఖ్యంగా అక్సాచిన్ ఎక్కడ ఉంది, మరియు అరుణాచల్ ప్రదేశ్ అంటేనే చైనా మన భారతదేశంలో ట్రీట్ చేయదు. చైనా ఎప్పుడు కూడా అరుణాచల్ ప్రదేశ్ మా ప్రాంతం అని చెప్తుంది. సో అలా చైనాకి అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన అంశాలు కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో మనకి పాస్పోర్ట్ సంబంధిత వివాదాలు కూడా తరచూ వార్త నిలుస్తాయి. సో ఇలాంటి అంశాలన్నిటి కూడా మీరు యాడ్ చేసుకోండి. సో అలా ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ ఒక వార్ మెమోరియల్తో వార్తల్లోకి వచ్చింది. సో అది మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరి జ్ఞాపకార్థం అంటారు. అండ్ ఇంకోటి యాడ్ చేసుకోండి. సిక్కు గురించి చెప్పాను కదా, ఇతను ఎవరు? ఒక సిక్కు సైనికుడు. సిక్కుకు సంబంధించి 400th బర్త్ యానివర్సరీ, 400 వార్షికోత్సవం సందర్భంగా శ్రీ గురు తేగ్ బహదూర్ యాక్చువల్లీ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడగారు. మనకి ఏదైతే ఉంటుందో మతపరమైన అంశాలు ఇంపార్టెంట్. శ్రీ గురు తేగ్ బహదూర్ అనేవారు ఎవరంటే సిక్కు మత గురువు. సో తనకు సంబంధించి 400 బర్త్డే సెలబ్రేషన్ ఏదైతే ఉంటుందో 400th బర్త్డే సెలబ్రేషన్ రానున్న సంవత్సరం 2021 ఏప్రిల్లో జరగబోతుంది, ఏప్రిల్ 1కి. సో అలా ఆ దృష్టిలో ఉంచుకొని 400 సంవత్సరాల బర్త్ యానివర్సరీని అద్భుతంగా జరపాలి సిక్కు మతానికి సంబంధించి అని చెప్పేసి భారత ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఆ కమిటీలో 70 మంది సభ్యులు. ఈ కమిటీకి హెడ్ ఎవరని అడుగుతారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అధ్యక్షతన ఒక కమిటీ ఎవరి బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం ఏ రకంగా ఉండాలి, ఏ రకమైన విధి విధానాలు, ఏ రకంగా బర్త్డే సెలబ్రేషన్ జరపాలని చెప్పేసి. సో ఈ మత గురువు ఎవరైతే ఉన్నారో శ్రీ గురు తేగ్ బహదూర్. సో అలా 2021లో జరగబోయే 400 సంవత్సరాల బర్త్ యానివర్సరీకి సంబంధించి ఒక కమిటీని భారత ప్రభుత్వం వేసింది. ఆ కమిటీకి హెడ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. సో ఇందులో మన్మోహన్ సింగ్ గారు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. అలా 70 మంది ఆధ్వర్యంలో ఒక బర్త్ యానివర్సరీకి సంబంధించి ఒక కమిటీ వార్తలు ఇచ్చింది. దీన్ని ఒకసారి ఒక పాయింట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం. ఈరోజు ఎన్టీపీసీ వార్తలో నిలిచింది. ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో నేషనల్ థర్మల్ పవర్ అంటాను మనం, విద్యుత్ శక్తికి సంబంధించి, థర్మల్ విద్యుత్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశంలో అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ కంపెనీ కూడా, కేంద్ర ప్రభుత్వ ఓన్ కంపెనీ. సో అలా పబ్లిక్ సెక్టార్ కంపెనీ ఎన్టీపీసీ ఈరోజు భారతదేశంలో ఒక మహారత్న కంపెనీ కూడా. మహారత్న, నవరత్న కంపెనీలని మనం చూస్తాం కదా, ఒక మహారత్న కంపెనీ ఈ రోజున ఇది ఒక పురస్కారాన్ని పొందింది. సో అదేంటంటే వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్ 2020 అని చెప్పేసి భారతదేశంలోనే అత్యున్నత ప్రతిభ కనబరిచింది, అత్యున్నత పనితీరు కనబరిచింది అని చెప్పేసి ఎన్టీపీసీ రోజున వార్తలు నిలిచింది. సో ఈ వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్ పురస్కారాన్ని ఎవరు ఆ జాబితాను విడుదల చేశారంటే ఫోర్బ్స్ మ్యాగజైన్ వారు.
ఫోర్బ్స్ సంస్థ, ఫోర్బ్స్ సంబంధించి అత్యంత ప్రభావవంతులైన వ్యక్తులు ఎవరని, సో వారి గురించి మనం తరచూ చూస్తాం కదా. సో ఫోర్బ్స్ మ్యాగజైన్ లో భారతదేశంలోనే ఏ పబ్లిక్ సెక్టార్ కంపెనీ ఈ రోజు టాప్ ప్లేస్ లో నిలిచింది అంటారు. సో అలా భారతదేశానికి సంబంధించి ఎన్టీపీసీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 45కు పైగా దేశాల్లో సర్వే చేశారు. అన్ని పబ్లిక్ సెక్టార్ ప్రభుత్వ రంగంలో పనిచేసిన సంస్థలన్నింటినీ కూడా ఎంక్వైరీ చేశారు. ఎవరు మంచి ఉద్యోగ సంబంధిత అంశాలతో కానివ్వండి, లేదా ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంరక్షణ చర్యలు కానివ్వండి, అత్యధిక సంఖ్యలో ఉద్యోగ కల్పనలు కానివ్వండి, ఇలాంటి చాలా అంశాలను తీసుకొని ఆయా దేశంలో ఏ సంస్థ టాప్ లో ఉందని చెప్పేసి వారికి పురస్కారాలు ఇచ్చారు. దాదాపు 175 సంస్థలకి పైగా సెర్చ్ చేశారు. అందులో భారతదేశం విషయానికి వస్తే భారతదేశంలోనే టాప్ కంపెనీగా ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఎన్టీపీసీ వార్తలు నిలిచింది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎన్టీపీసీ మహారత్న కంపెనీ. దీని గురించి మనం తరచూ చూస్తున్నాం. సో ఈ 2 వార్తలు నిలిచింది. ఆ సంస్థ ఎవరిచ్చారు, ఏ మ్యాగజైన్ ఆధారంగా అంటే ఫోర్బ్స్ మ్యాగజైన్ లో చోటు సంపాదించుకొని భారతదేశంలోనే పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ అన్నింటిలో కూడా ఈరోజు టాప్ ప్లేస్ లో ఉంది. ఇది ఒకటి యాడ్ చేసుకోండి, ఎందుకంటే డైరెక్ట్ బిట్ అడుగుతారు. భారతదేశంలో ఈ క్రింది వాటిలో ఏది ఫోర్బ్స్ మ్యాగజైన్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది అంటారు. వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్ 2020 పురస్కారం విషయంలో అంటారు. సో ఎవరు అంటే ఎన్టీపీసీ సంస్థ. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం. ఈరోజు బిఎస్సి మరియు ఇక్కీ ఒప్పందం వార్తలు నిలిచింది. బిఎస్సి మరియు ఇక్కీ. బిఎస్సి అంటే ఏంటి? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇటీవల బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి మీకు ఎప్పుడు చెప్పానంటే తెలంగాణ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. స్టార్టప్ కంపెనీస్ ని లిస్ట్ చేయడానికి. ఈరోజు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయితే ఎలాంటి ప్రయోజనం దక్కుతుంది ఇవన్నీ చెప్పాను. అండ్ గుర్తుంచుకోండి, ఈరోజు లిస్టెడ్ కంపెనీస్ అంటారు. స్టాక్ మార్కెట్ గురించి మాక్సిమం పరిజ్ఞానం పెంచుకోండి. చాలా మంది యువత ఎవరైతే ఉంటారో ఈ డిమాట్ అకౌంట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, షేర్స్ అంటే ఏంటి, డిబెంచర్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఏ రకంగా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ రకంగా ప్రాఫిట్ ఉంటుంది, అందులో సెబీ పాత్ర ఏంటి, లిస్టెడ్ కంపెనీస్ ఏంటి, ఎన్ఎస్సి అంటే ఏంటి, బిఎస్సి అంటే ఏంటి, ఇవన్నీ చూడండి. ఎందుకంటే వాటి గురించి మన డైలీ లైఫ్లో కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఒక పరిజ్ఞానం అని పెంచుకోండి. సో బిఎస్సి సంస్థకి తెలంగాణ ప్రభుత్వం మధ్యలో కుదిరిన ఒక ఒప్పందం ఇంటర్ లింక్ సంస్థకు సంబంధించి కానీ ఒక అంశాన్ని చెప్పాను. ఈ రోజున బిఎస్సికి మరియు ఇక్కీ ఇన్వెంటివ్ ప్రూనర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇన్వెంటివ్ ప్రూనర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇక్కీ సంస్థ. సో ఇండస్ట్రీ సంబంధిత అంశం అన్నట్టు. సో ఇండస్ట్రీస్ రిలేటెడ్ ఒక సంస్థ. సో ఈ సంస్థకి మరియు బిఎస్సికి మధ్యలో కుదిరిన ఒప్పందం ఉద్దేశం ఏంటంటే ఈరోజు భారతదేశంలో ఉన్న స్టార్టప్ కంపెనీస్. స్టార్టప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు చిన్న చిన్న అంకుర పరిశ్రమలు ఎవరైతే నవకల్పనలు వస్తాయో, సో మనకు వచ్చే ఆలోచనలకు మనం కార్యరూపం దాల్చాలి. అలా స్టార్టప్ కంపెనీస్, రకరకాల స్టార్టప్ కంపెనీస్, స్వదేశీ స్టార్టప్ కంపెనీలు కానివ్వండి, మనకు ముఖ్యంగా ఏరోస్పేస్కి సంబంధించి స్టార్టప్ కంపెనీస్ కానివ్వండి, తరచు మనం చూస్తున్నాం. అలాంటి స్టార్టప్ కంపెనీస్ ఐఐటీస్ ఆధ్వర్యంలో కూడా ఉంటాయి. సో ఇలాంటి స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఈరోజు లిస్టింగ్ చేయడం. సో ఏవైతే అద్భుత ప్రతిభ కానివ్వండి, అద్భుత లాభాలు తీసుకొచ్చే సంస్థలు కానివ్వండి, ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చే స్టార్టప్ కంపెనీస్ కానివ్వండి, వాటిని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేయడము, మరి వాటికి కావాల్సిన ప్రోత్సాహకాన్ని వీరు ఇవ్వడం. ఎట్ ద సేమ్ టైం ఎంఎస్ఎంఈలకి మరింత ప్రోత్సాహం ఇవ్వడం. ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. భారతదేశంలో అత్యధికంగా ఉద్యోగులు ఉన్న రంగం ఈ రోజున ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు. ఇటీవల భారత ప్రభుత్వం ఇచ్చిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో ఆల్మోస్ట్ 3 lakh crores ఎంఎస్ఎంఈల కోసం. ఎందుకంటే భారతదేశంలో ఈరోజు కార్మిక రంగంలో కానివ్వండి, పరిశ్రమ రంగంలో ఆధారపడిన జనాభా ఎవరైతే ఉంటారో, ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఆల్మోస్ట్ 80% ఎంఎస్ఎంఈల పైనే ఆధారపడ్డారు. అంటే అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు ఇస్తున్న సంస్థలు. సో ఎంఎస్ఎంఈలకి ప్రోత్సాహం ఇవ్వడం, మరి వీటికి సంబంధించి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం, ఇలాంటి అంశాలతో బిఎస్సి మరియు ఇక్కీ సంస్థ మధ్యలో ఒక ఒప్పందం ఈ రోజున వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల బిఎస్సి తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, బిఎస్సి ఇక్కీ సంస్థ యొక్క అబ్రివేషన్ చూసుకోండి, ఇక్కీ. సో అదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక ఒప్పందం కూడా వార్తలు నిలిచింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇటీవల తరచూ మనం చూస్తున్నాం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక పోస్ట్ ఎక్స్టెన్షన్ విషయంలో మనం ఒక అంశాన్ని చూస్తాం. సో అలా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో జాతీయ రహదారులకు సంబంధించి నిర్మాణ బాధ్యతలు కానివ్వండి, వాటి నిర్వహణ బాధ్యతలు చూసుకునే అత్యున్నత సంస్థ ఎన్హెచ్ఏఐ. దీనికి సంబంధించి ఏ సంవత్సరంలో ప్రారంభమైంది, దీని యొక్క బాధ్యత ఏంటి, ఎలాంటి రహదారులు నిర్మిస్తుంది, ఇవన్నీ మనం చూస్తున్నాం తరచూ. సో ఎన్హెచ్ఏఐకి మరియు ఐఐటి జోధ్పూర్
జోధ్పూర్ మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో ఏ సంస్థ ఒప్పందం చేసుకున్నా గుర్తుంచుకోండి, టెక్నాలజీ సంబంధిత అంశాలలో కుదురుతుంది. టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఐఐటీస్ అన్ని కూడా ఈరోజు టెక్నాలజీ పరంగా టాప్లో ఉంటాయి. అత్యున్నత టెక్నాలజీ సంబంధిత అంశాలతో వార్తలు నిలుస్తాయి. సో అలా NHAI నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే నిర్వహిస్తుందో ఆ రహదారులకు సంబంధించి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ప్రొవైడ్ చేసే ఉద్దేశంతో ఈ రోజున NHAIకి మరియు ఐఐటి జోధ్పూర్ సంస్థకి మధ్యలో ఒప్పందం జరిగింది. సో ఇటీవల కాలంలో మనం చర్చించుకున్న అంశాలు ఐఐటి జోధ్పూర్ మొట్టమొదటిసారి వార్తలు నిలిచింది. ఎక్కువగా మనం ఐఐటి సంబంధించి మద్రాస్ ఐఐటి గురించి చూసాం. ఇటీవల మౌషిక్ అనే ఒక మైక్రో ప్రాసెసర్ సంబంధించి మరియు ఐఐటి ఢిల్లీకి సంబంధించి ఇటీవల ఒప్పందాలు చాలా చూస్తున్నాం. కానీ మొట్టమొదటిసారి ఐఐటి జోధ్పూర్ కూడా ఈ రోజున వార్తలు నిలిచింది. ఇటీవల NHAI ఏఐఐటి సంస్థతో టెక్నాలజీ సంబంధిత అంశాలు ప్రోత్సాహం సంబంధించి నిర్మించబోయే రహదారులకు సంబంధించి అత్యున్నత శాస్త్ర పరిజ్ఞానం విషయంలో ఒప్పందం జరిగింది అంటారు. సో అలా ఐఐటి ఢిల్లీ ఫస్ట్ ఇస్తారు, ఎందుకంటే ఎక్కువ ఢిల్లీ వార్తలు నిలిచింది కాబట్టి. సో ఐఐటి జోధ్పూర్ గుర్తుంచుకోండి, ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశము మోస్ట్ ఇంపార్టెంట్, అమితాబ్ బచ్చన్కి సంబంధించిన అంశం. అమితాబ్ బచ్చన్ అగ్ర నటుడు, మనం తరచూ చూస్తూ ఉంటాము అమితాబ్ బచ్చన్. సో అమితాబ్ బచ్చన్ ఫాదర్ పేరు ఏంటంటే హరివంశ్ రాయ్ బచ్చన్. హరివంశ్ రాయ్ బచ్చన్ ఈ రోజున వార్తలు నిలిచిన వ్యక్తి ఇతను. యాక్చువల్గా వార్తలు నిలిచిన వ్యక్తుల్లో చెప్పట్లేదు నేను, కానీ ఈరోజు హరివంశ్ రాయ్ బచ్చన్ ఎందుకు వార్తలు నిలిచిన అంటే పోలాండ్ దేశం, మోస్ట్ ఇంపార్టెంట్, పోలాండ్కి సంబంధించి వ్రీక్లే స్ట్రీట్ అనే ఒక స్ట్రీట్ ఉంటుంది. వ్రీక్లే స్ట్రీట్ అంటే ఒక ఏరియా. పోలాండ్ దేశంలో హరివంశ్ రాయ్ బచ్చన్ పేరిట ఒక స్ట్రీట్ కి నామకరణం చేశారు. సో ఈ పాయింట్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఎవరు హరివంశ్ రాయ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ తండ్రి, ఇవన్నీ మనకు తెలుసు, కామన్గా వింటూ ఉంటాం. హరివంశ్ రాయ్ బచ్చన్ గురించి కూడా చాలాసార్లు విన్నాము, తనకు సంబంధించిన అంశాలను కూడా చూస్తూనే ఉంటాం రెగ్యులర్గా. సో అలా ఇటీవల బాలీవుడ్ అగ్ర నటుడి తండ్రి పేరు మీద ఒక రోడ్డు పేరు అంటే స్ట్రీట్ పేరు ఏ దేశంలో వార్తల్లోకి వచ్చింది అంటారు. సో పోలాండ్ దేశానికి సంబంధించి వార్త నిలిచింది. హరివంశ్ రాయ్ బచ్చన్ ఇటీవల వార్త నిలిచారు ఏ విషయంలో అంటే పోలాండ్ దేశంలో ఒక స్క్వేర్ ఉంటుంది, ఒక చౌరస్తాకి సంబంధించి ఒక స్ట్రీట్ కి తన పేరును పెట్టడం జరిగింది. సో ఆ స్ట్రీట్ ఏంటి అవన్నీ ఏంటి కాకుండా ఇటీవల ఏ దేశానికి సంబంధించిన అంశంలో హరివంశ్ రాయ్ బచ్చన్ పేరు వార్తల్లోకి వచ్చింది అంటారు. సో పోలాండ్ దేశానికి సంబంధించిన అంశము. అండ్ నెక్స్ట్ ఈరోజు రాష్ట్రీయ అంశాలు. రాష్ట్రీయం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యపానం పైన మరికొన్ని ఆంక్షలు విధిస్తోంది. గుర్తుంచుకోండి, ఇటీవల సంపూర్ణ మద్యపాన నిషేధం ఏదైతే ఉంటుందో టోటల్ ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్కహాల్ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పయనిస్తుంది. మనం చూస్తున్నాం ఎక్కువగా ఆల్కహాల్ రేట్స్ పెంచడం కానివ్వండి, ముఖ్యంగా మందు బాటిళ్ల ధరలు పెంచడం, మరి అట్ ద సేమ్ టైం వీరిపైన చాలా ఆంక్షలు విధించడం, అలా విడతల వారీగా తరచూ ఏదో ఒక అంశం విషయంలో ఆల్కహాల్ పైన ఎలాంటి ప్రొహిబిషన్ అంశాలు విధిస్తుందని ఆంధ్రప్రదేశ్ అని మనం చూస్తున్నాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవోని రిలీజ్ చేసింది, జీవో నెంబర్ 310. మోస్ట్ ఇంపార్టెంట్, దేని ఆధారంగా అంటే ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ యాక్ట్ 1968 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక చట్టము. ఎక్సైజ్ అంటున్నాను, ఎక్సైజ్ అనే పదం ఎక్కడున్నా కూడా దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు ఆల్కహాల్ అనుకోండి. సో ఎక్సైజ్ అబ్కారీ శాఖ అంటాం మనం, అబ్కారీ. సో అలా అబ్కారీ శాఖకు సంబంధించి ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క చట్టం ఉంటుంది. ఈరోజు ఐటీ అంటాం, ఇన్కమ్ ట్యాక్స్ చట్టం అంటాం. ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ఏ సంవత్సరం వచ్చింది? 1961లో. సో అలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టము ఎక్సైజ్ సంబంధించిన చట్టము ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ యాక్ట్ 1968 చట్టం ఆధారంగా ప్రభుత్వం ఈ రోజున జీవో నెంబర్ 310 రిలీజ్ చేసింది. దేనికి సంబంధించింది అంటే ఇప్పటి వరకే విడతల వారీగా ఆల్కహాల్ పైన నిషేధాజ్ఞలు విధిస్తుంది ప్రభుత్వం. సో అలాంటిది ఇప్పటికేంటంటే రాష్ట్రంలో మద్యం ధరలు చాలా వరకు పెరిగినాయి. సో ఇలాంటి పరిస్థితులు ఏం చేస్తున్నారంటే పక్క రాష్ట్రాల నుండి మద్యం అనేది దిగుమతి అవుతుంది. సో అక్రమంగా ఈరోజు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుండి ఎక్కువగా మద్యం దిగుమతి జరుగుతోంది. సో ఇలాంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం చెప్పింది అంటే ఈరోజు పక్క రాష్ట్రాల నుండి ఎవరైతే మద్యపానాన్ని దిగుమతి చేస్తారో, సో మద్యం బాటిల్స్ ఉంటాయి కదా, ఆల్కహాల్ని దిగుమతి చేస్తారో వారిపైన క్రిమినల్ కేసెస్ ని కూడా నమోదు చేసే అధికారం ఎక్సైజ్ పోలీసులకు ఈ జీవో ఇచ్చింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పటి వరకు ఏం చేసింది ఆంధ్రప్రదేశ్ సంబంధించి
దిగుమతి జరుగుతా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్కహాల్ బాటిల్స్ ఏవైతే ఉంటే అధిక రేట్లు ఉండడం, సో ఈ రేట్లు భరించకపోవడం మరియు ఆల్కహాల్ పైన ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించడం, ఇలాంటి పరిస్థితులు చూసి ఏంటంటే రకరకాల మద్యం బాటిల్ ఈరోజు ఎక్కువగా తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కి దిగుమతి అవుతున్నాయి. సో వాటిపైన ఆంక్షలు విధించాలని చెప్పేసి పక్క రాష్ట్రాల నుండి ఎవరైతే ఏ రాష్ట్రం నుండి దిగుమతి చేసుకున్నా కూడా రాష్ట్రంలోకి మద్య బాటిల్ల దిగుమతి అనేది ఉండకూడదని చెప్పేసి ఒక జీవోని రిలీజ్ చేసింది. ఎందుకు ఈ జీవోని రిలీజ్ చేసింది అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక కేసుని ఇటీవల ఒక అంశాన్ని చెప్పింది. దేనికి సంబంధించి అంటే మద్యపానానికి సంబంధించి. ఇటీవల ఎక్కువగా మద్యం బాబులు ఏం చేస్తారంటే పక్క రాష్ట్రాల నుండి దిగుమతులు చేసుకునేవారు. సో ఇలాంటి దిగుమతుల పైన ఆల్రెడీ ఏపీకి సంబంధించి ఎక్సైజ్ పోలీసులు ఏం చేశారంటే పక్క రాష్ట్రాల నుండి దిగుమతి చేస్తున్న వాటిపైన కేసులు పెడుతున్నారు. పెడితే ఏమంటున్నారు, పక్క రాష్ట్రాల నుండి మేము దిగుమతి చేసుకోకూడదు, ఆల్కహాల్ బాటిల్స్ తీసుకోకూడదు అని చెప్పేసి ఏ ప్రభుత్వ చట్టం చెప్పట్లేదు, ఏ జీవో లేదు. అండ్ ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన జీవో నెంబర్ 411 అంతకుముందు ఇచ్చింది. జీవో నెంబర్ 411లో కూడా ఏముంది అంటే పక్క రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోకూడదు అని చెప్పేసి ఎక్కడ కూడా లేదు కదా. సో మా మీద ఎందుకు కేసులు పెడుతున్నారు, మేము ఈజీగా మేము దిగుమతి చేసుకుంటామని చెప్పేసి పోలీసులతో కూడా వాగ్వాదం చేసుకున్నారు. సో ఇలాంటి కేసు ఏపీ హైకోర్టుకు పోయింది. ఏపీ హైకోర్టు ఏం చెప్పింది, సో ప్రభుత్వం ఇచ్చిన జీవోల్లో కానీ ప్రభుత్వం ఇచ్చిన చట్టంలో కానీ ఎక్కడ కూడా పక్క రాష్ట్రాల నుండి మద్యం దిగుమతి చేసుకోకూడదనే అంశం లేదు. సో మేము వీరిని సమర్థిస్తున్నామని చెప్పింది. సో ఇలాంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఏం చేసిందంటే ఈరోజు టోటల్గా ఎక్స్క్లూజివ్ ఒక జీవో తీసుకొచ్చింది. జీవో నెంబర్ 310 తీసుకొచ్చి ఎవరైతే పక్క రాష్ట్రాల నుండి దిగుమతి చేస్తారో వారిపైన క్రిమినల్ కేసెస్ పెట్టండి అని చెప్పేసి ఒక ప్రభుత్వ జీవోను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు ఇంకోటి ఏంటంటే మరి పక్క రాష్ట్రాల నుండి తీసుకోరు కదా, మరి వేరే దేశాల నుండి దిగుమతి చేసుకోవచ్చు అంటే వాటిపైన షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. ఎందుకు వేరే దేశాల నుండి అంటే ఈరోజు చాలా మంది చూడండి అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ లండన్ నుండి కానీ ఎవరైనా రిటర్న్స్ వస్తారనుకోండి, వారి నుండి మనం ఏమవుతాం ఫారెన్ నుండి ఒక బాటిల్ తీసుకురామని చెప్పి చాలా మంది అడుగుతారు. సో అలాంటి వాటిపైన కూడా ఇది అమలు చేస్తున్నారా అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే వారిపైన ఆంక్షలతో కొన్ని ఉంటాయి కానీ ఆ పరిమితులకు లోబడి వాటిని అలో చేస్తామని చెప్పింది. సో ఈ రకంగా మద్యానికి సంబంధించి ఒక అంశం వార్తలు ఇచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రాజ్యాంగంలోనే ఆర్టికల్ 47 సంపూర్ణ మద్యపాన నిషేధం గురించి చెప్తుంది. ఈరోజు భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో ఆర్టికల్ 47 ఇంప్లిమెంటేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం బీహార్ రాష్ట్రంలో ఉంది. సో ఇలాంటి ఆర్టికల్ 47. సో ఇది ఒకటి కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యపానానికి సంబంధించి సంపూర్ణ మద్యపాన దిశగా పోవడానికి ఈరోజు కొన్ని అంశాలు కానివ్వండి, ఫ్యూచర్లో 2023 సంవత్సరానికల్లా ఓన్లీ 5 స్టార్ 3 స్టార్స్ మాత్రమే మద్యం అవైలబుల్ ఉంటుందని ఒక అంశాన్ని చెప్పింది ఇటీవల. అండ్ దాంతోపాటు విడతల వారీగా రేట్లు పెంచామనుకోండి, ఆటోమేటిక్గా మద్యం బాటిల్ రేట్ పెంచామనుకోండి కొనేవాడి స్తోమత ఉండదు, ఆటోమేటిక్గా మద్యం అనేది అమ్మకాలు తగ్గిపోతాయి. అమ్మకాలు తగ్గిపోయినా మొత్తానికి సంపూర్ణ మద్యపాన నిషేధం చేయొచ్చు. ఇలాంటి ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. సో ఇలాంటి అంశాలు ఈ రోజున దిగుమతుల పైన కూడా ఆంక్షలు విధిస్తూ ఒక జీవోని జారీ చేసింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆర్టికల్ 47 సంపూర్ణంగా అమలు చేసే దిశగా వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే మద్యపానం పైన ఎక్కువగా ఆంక్షలు విధించినప్పుడు గుడుంబా కానీ సారాల పైన కానివ్వండి ఎక్కువగా ఆధారపడిపోతారు. దానికి సంబంధించి కూడా ఇటీవల ఒక ఆపరేషన్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి దాని గురించి కూడా మనం జస్ట్ 1 వీక్ బ్యాక్ చర్చించుకున్నాం, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంకొక అంశము రైతు భరోసా వార్తలు నిలిచింది. రైతు భరోసా. సో రైతు భరోసా మనం రెగ్యులర్ చూస్తాం. వైఎస్ఆర్ రైతు భరోసా సంబంధించి రైతు పెట్టుబడి సాయం, రైతు పెట్టుబడి సాయం. సో సకాలంలో ఏ రైతుకైనా సరే సకాలంలో రైతుకు పెట్టుబడి సాయం కానివ్వండి, రైతుకు సకాలంలో విత్తనాలు కానివ్వండి, సో రైతు పంట పండించడానికి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తే ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రాంతంలో అయినా కూడా రైతు లాభాల బారిన పడతాడు. సో అలాంటి అంశంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా అంశాలను తీసుకొస్తుంది. ఇటీవల మనం బోర్వెల్ చూసాము. సో ఎవరైతే పంట పొలాల్లో ఉంటారో ఈరోజు రైతు బోర్వెల్ కూడా నీటి సౌకర్యం లేని ప్రాంతాలు ఉంటాయో అక్కడ బోర్వెల్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేస్తుందని చెప్పేసి ఆ అంశాన్ని చెప్పాను. సో బోర్వెల్ కార్యక్రమం కానివ్వండి, ఎట్ ద సేమ్ టైం రైతుకి కావాల్సిన పెట్టుబడి సాయం ఇవ్వడం కానివ్వండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కౌలు రైతులు ఉంటారు. ఈరోజు భూమి లేని రైతులు ఉంటారు కదా, కౌలు రైతులు. సో ఈరోజు కౌలు రైతులు అంటే ఎవరిదో ఒక భూమి అద్దెకు తీసుకొని అక్కడ పండిస్తూ ఉంటారు. సో కౌలు రైతులకి కూడా రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల గిరిజన పట్టాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచింది. సో గిరిజన పట్టాలు, సో ఆగస్ట్ 15th రోజు చెప్పాను మీకు, గిరిజన పట్టాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గిరిజనులందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసింది. సో వారికి కూడా భూ హక్కు పట్టాలను ఇచ్చిందని చెప్పేసి. సో వీరందరినీ కూడా రైతు భరోసా పథకంలోకి చేర్చింది. ఈ రోజున వార్తలు ఇచ్చిన అంశం ఏంటంటే 2వ సంవత్సరం
రెండవ విడత రైతు భరోసా కింద 6,797 కోట్ల రూపాయలను రైతు భరోసా రెండవ విడత కింద ప్రభుత్వం విడుదల చేసింది. సో రైతు భరోసా విడత అంటున్నాను. రైతు భరోసా ప్రతి రైతుకి కూడా రాష్ట్రంలో 3 విడతలుగా ఆర్థిక సాయం, పెట్టుబడి సాయం ఇస్తుంది ప్రభుత్వం. మొదటి విడత పంట పండే ముందు అంటే ఏంటి, మే ఆర్ జూన్ మంత్లో ఇస్తుంది. ఎంత? 7,500 రూపాయలు రైతు అకౌంట్లో వేస్తుంది. అండ్ రెండవ విడత పంట చేతికి వచ్చిన తర్వాత అక్టోబర్ ఈ సమయంలో ఎంత ఇస్తుందంటే 4,000 రూపాయలు. ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకు 4,000 రూపాయలు ఇవ్వాలన్నట్టు. అండ్ ఎట్ ద సేమ్ టైం మూడవ విడత సంక్రాంతి సమయంలో అంటే జనవరి మంత్లో. సో అలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రైతుకి ఇస్తున్న పెట్టుబడి ప్రోత్సాహక పథకం ఎన్ని విడతల్లో అమలు చేస్తోంది, ఎంత మొత్తాన్ని ఇస్తుంది, ఏ విడతలో రైతుకు ఎంత మొత్తాన్ని చెల్లిస్తుంది, సో మొత్తం ఎంత, ఇలాంటి అంశాలపైన ప్రత్యేకంగా చూడండి. అండ్ రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఈ ప్రోత్సాహక పథకానికి అర్హులుగా ఉన్నారు, మరియు ఎంత మొత్తాన్ని ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేస్తుంది, ఏ విడతకి ఎంత విడుదల చేస్తుంది. సో వీటి గురించి ఒక 2-3 సార్లు చూడండి. ఆ స్టాట్స్ ఏదైతే ఉంటాయో గణాంకాలు ఒకసారి చూస్తే గుర్తుండవు. ఒక 2 to 3 టైమ్స్ చూసామనుకోండి, ఆటోమేటిక్గా వాటిని బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో ఇన్ఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో అక్కడ మనం చూస్తే ఆటోమేటిక్గా అది గుర్తుకొస్తుంది. సో ఈ రకంగా ఏదైనా స్టాట్స్ సంబంధించిన అంశాలు వార్తలు ఇస్తే ఒక్కటి కాకుండా ఒక 2-3 సార్లు వార్తలు ఒకసారి చూడండి. వాటిని ఆటోమేటిక్గా మనకి ఎగ్జామినేషన్లో ఈజీగా అవుతుంది. అండ్ దీంతో పాటు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రైతుకి ఇస్తున్న ప్రోత్సాహక పథకాలు ఏవైతే ఉంటాయి వీటన్నిటిని ఒకసారి రివైజ్ చేసుకోండి. ఈ టాపిక్ చదివినప్పుడే ఇటీవల బోర్వెల్ సంబంధిత అంశాన్ని చెప్పాను. సో రైతులకు సంబంధించి ఏ రకంగా బోర్వెల్స్ వేస్తుంది, ఒక బోర్ ఫెయిల్ అయితే మరి ఎన్ని బోర్లు వేస్తుంది, సో ఇలాంటి అంశాలు కానివ్వండి. మరియు రైతులకి సంబంధించి రాష్ట్రీయ అంశాన్ని కాకుండా దేశంలో రైతులకి సంబంధించిన కొన్ని అంశాలు ఏవైతే చర్చలోకి వస్తాయో, ఏవైతే ప్రాముఖ్యతను సంతరించుకుంటాయో వాటి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల మనం ఎగ్జాంపుల్ ఇందాక మీకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి రైతు పెట్టుబడి ప్రోత్సాహక పథకం, రైతు భరోసా పథకం అని చూసాము. అలా వేరే రాష్ట్రాల్లో కూడా రైతుకు పెట్టుబడి ప్రోత్సాహక పథకాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉంది రైతు పెట్టుబడి సాయం ఏ పేరుతో అమలవుతుంది, రైతు బంధు. సో అలా పేర్లు వేరైనా కూడా రైతులకి ప్రోత్సాహక పథకాలు ఉన్నాయి. అదే ఒడిశాకి వెళ్ళండి, కాలియా ప్రోగ్రామ్. కాలియా గురించి చాలాసార్లు చెప్పాను మీకు. కాలియా ఫుల్ ఫామ్ ఏంటి, రైతుకు సంబంధించి ట్రైబల్ కోఆపరేటివ్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ ఒడిశా అంటే ఏంటి, ఏ ట్రైబల్ గ్రూప్స్ సహకార సంస్థలుగా ఏర్పడ్డాయి, అండ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ గురించి ఒడిశా తరచు వార్తలు నిలుస్తుంది, దాని గురించి చూడండి. అండ్ రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన అనే పేరుతో ఈరోజు రైతుకు పెట్టుబడి ప్రోత్సాహక పథకాన్ని ఇస్తున్న రాష్ట్రం ఏది అంటారు, ఛత్తీస్గఢ్. ఎట్లా గుర్తుంచుకోవాలి, రాజీవ్ గాంధీ అనే పేరు ఉంది. సో రాజీవ్ గాంధీ అంటే కాంగ్రెస్ సంబంధించి ఆటోమేటిక్గా కాంగ్రెస్ అధికారంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయి. సో అలా ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారం ఉంది ఈరోజు పార్టీ, ఆటోమేటిక్గా కాంగ్రెస్ సంబంధించిన నాయకుని పేరు ఉంది. ఇటీవల ప్రారంభమైన పథకం. అండ్ దీంతో పాటు దేశవ్యాప్తంగా రైతులకు ఇస్తున్న పెట్టుబడి ప్రోత్సాహక పథకం పేరేంటి, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి. వెస్ట్ బెంగాల్లో ఏంటి. సో అలా అన్ని ఒకేసారి రివైజ్ చేసుకున్నాం అనుకోండి, ఎగ్జామ్లో కంపారిజన్ ఇచ్చినా కూడా మనం ఈజీగా చేయగలుగుతాం. సో ఇలాంటి బిట్స్ ఏమైనా ఉంటే చూడండి. అండ్ దాంతోపాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వం కానివ్వండి లేదా ప్రధానమంత్రి కానివ్వండి ఏమైనా ప్రారంభించిన ప్రోగ్రామ్స్ ఉన్నాయా. జస్ట్ 3 days బ్యాక్ ఒక అంశాన్ని చూసాం మనం. సో కిసాన్ సూర్యోదయ యోజన ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు. సో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ప్రధానమంత్రి ప్రారంభించారు నరేంద్ర మోడీ గారు. దాదాపు 3,500 కోట్ల రూపాయలతో గుజరాత్ రాష్ట్రంలో ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో మార్నింగ్ 5 AM నుండి నైట్ 9 PM వరకు నిరంతరాయంగా దాదాపు 16 గంటల పాటు విద్యుత్ సౌకర్యాన్ని రైతులకు కల్పించడం. సో పంటకు సంబంధించి ఈరోజు నల్ల కనెక్షన్స్ ఉంటాయి, సో వాటర్ కనెక్షన్స్ ఇవ్వాలి. సో ఇలాంటి వాటి కోసము విద్యుత్ సౌకర్యాన్ని కల్పించే ఒక పథకం కిసాన్ సూర్యోదయ యోజన ఏ రాష్ట్రంలో మనకు వచ్చింది అంటారు. సో అలాంటి అంశాన్ని ఇక్కడ చర్చకు వచ్చినప్పుడు ఇక్కడే లింక్ చేసుకోండి. సో ఏ అంశం గురించి మనం చర్చిస్తామో, ఎగ్జాంపుల్ రైతు వర్గం గురించి చెప్పాను. రైతులకు సంబంధించి వార్తలు ఇస్తే అన్ని కూడా ఈ గడిచిన 2-3 నెలలు ఏవైతే వార్తలు ఇస్తే ఒక్కసారి రివైజ్ చేయండి, ఇక మర్చిపోరు. అలా మహిళలకు సంబంధించినవి అనుకోండి, మహిళలకు సంబంధించి ఇటీవల కాలంలో మనం చర్చించుకునే అన్ని ఒక్కసారి రివైజ్ చేసుకోండి. ఆటోమేటిక్గా మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదు. సో ఈరోజు రైతులకు సంబంధించిన అంశము ఆంధ్రప్రదేశ్ వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తులు మోస్ట్ ఇంపార్టెంట్. సెప్టెంబర్ 28న నేను ఒక అంశాన్ని చెప్పాను. అంతరిక్షం నుండి మొట్టమొదటిసారి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అంతరిక్షం నుండి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న వ్యక్తి ఎవరు అని చెప్పేసి మనం సెప్టెంబర్ 28 రోజున చెప్పాను. అందులో ఒక వ్యక్తి పేరు చెప్పాను, ఒక వ్యోమగామి అమెరికాకు సంబంధించి కేట్ రుబిన్స్ అంతరిక్ష కేంద్రం నుండి మొట్టమొదటిసారి భూమిపైన మనం ఓటు వేస్తాము. కొంతమంది పోలింగ్ స్టేషన్కి వెళ్ళి వేస్తాము. వెళ్ళలేని వారు ఎవరైతే ఉంటారో, వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో, వృద్ధాప్య సమస్యలతో బాధపడే వారి కోసం పోస్టల్ బ్యాలెట్ కానివ్వండి, లేకపోతే మనకు డ్యూటీలో ఎవరైతే ఉంటారో పోలీస్ సిబ్బంది కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది. సో అలా మనం ఓటు హక్కును వినియోగించుకుంటాం. కానీ ఈరోజు భూమి మీద కాకుండా అంతరిక్షంలో ప్రయోగాలు చేస్తున్న కేట్ రుబిన్స్
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో అంతరిక్ష కేంద్రం, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధన చేస్తుంది. సో అలా ఒక వ్యోమగామికి అమెరికాకి సంబంధించిన వ్యక్తి కాబట్టి రానున్న అమెరికా ఎన్నికలు ఉన్నాయి కదా, ఈ నవంబర్ 3వ తేదీన ఆ అమెరికా ఎన్నికల్లో తన ఓటును క్యాచ్ చేయాలి. ఎందుకంటే ఒక పౌరసత్వంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఓటు వేయడం. సో అలాంటి ఓటు హక్కు అందులోనూ దేశం కోసం ప్రయోగాలు చేస్తున్న ఒక మహిళకు కల్పించింది అమెరికా ప్రభుత్వం. అలా రానున్న అమెరికా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అంతరిక్ష కేంద్రం నుండి తన ఓటును క్యాస్ట్ చేసుకునే విధంగా ప్రత్యేక సౌకర్యాలను తనకు కేటాయించింది అమెరికా ఎన్నికల సంఘం. సో అలా ఈ రోజు తన ఓటు హక్కును వినియోగించుకుంది రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో. సో గడిచిన నెల కరెక్ట్ 1 month సెప్టెంబర్ 28 రోజునేమో తన ఓటు హక్కును వినియోగించుకోబోతోంది అని చెప్పాను. అలా గనక జరిగితే ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తిగా వార్త నిలుస్తుంది, అంతరిక్షంలో నుండి కూడా ఓటును వేసిన వ్యక్తిగా అని చెప్పేసి. ఈ రోజు మరొకసారి వార్త నిలిచింది. ఆల్మోస్ట్ 1 hour ఎగ్జాక్ట్లీ కేట్ రూబిన్స్. మరొకసారి తన గురించి చూడండి. సో సెప్టెంబర్ 28 రోజున తన గురించి చెప్పాను, ఒకసారి వీలైతే ఆ వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మరికొంతమంది వ్యక్తులు. సో ఈరోజు వార్తలు నిలిచిన నెక్స్ట్ పర్సన్ మహేష్ కనోడియా. మహేష్ కనోడియా ఒక గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఈరోజు మరణించడం జరిగింది. సో ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి మహేష్ కనోడియా ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అంటారు. ఇతను ఒక సింగర్, ప్లేబ్యాక్ సింగర్, చాలా సినిమాల్లో గాయకుడిగా చేశాడు, మరియు చాలా సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా, సంగీత దర్శకునిగా కూడా చాలా హిట్లు పొందాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గుజరాతీ కానివ్వండి, బాలీవుడ్ చిత్రసీమలకు కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, ప్రస్తుతం బీజేపీలో కూడా చాలా క్రియాశీలక వ్యక్తి. ఒకసారి బీజేపీ నుండి లోక్సభ సభ్యుడిగా కూడా గెలిచాడు. బీహార్ రాష్ట్రంలోని పాట్నా నియోజకవర్గం నుండి పాట్నా ఎంపీగా కూడా చేశాడు 1 term. సో మరణించడం జరిగింది. అండ్ అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మందికి ఇతడు ఎలా పరిచయం అంటే మహేష్ అండ్ నరేష్ డియో, మహేష్ అండ్ నరేష్ ద్వయంగా ఇద్దరు సోదరులు అండి. యాక్చువల్గా మహేష్ కనోడియా, నరేష్ కనోడియా ఇద్దరు కూడా బాలీవుడ్ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకరు యాక్టర్ నరేష్ కనోడియా అనేమో తన సోదరుడు చాలా సినిమాల్లో హీరోగా చేశాడు, సహనటుడిగా చేశాడు. తను చేసిన అన్ని సినిమాల్లో కూడా మ్యూజిక్ డైరెక్టర్గా ఇతను గుర్తింపు పొందాడు. సో అలా నరేష్, మహేష్ కనోడియాస్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో సోదరులు, అందులో ఒకరు ఈ రోజున మరణించడం జరిగింది. మహేష్ కనోడియా ఒక గుజరాతీ మాజీ లోక్సభ సభ్యుడు, ప్రస్తుత బీజేపీ పార్టీకి సంబంధించి తనకంటూ చాలా సేవలు చేశాడు, మరి ఒక సింగర్, మ్యూజిక్ డైరెక్టర్. సో సరిపోతుంది. ఎగ్జామ్లో ఎలా పెట్టి అడుగుతారంటే ఇటీవల వార్తలు ఇచ్చిన మహేష్ కనోడియా ఏ రాష్ట్రానికి సంబంధించి గుర్తింపు పొందిన వ్యక్తి, ఏ చిత్రసీమకు సంబంధించిన వ్యక్తి, తను ప్లేబ్యాక్ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ లూయిస్ హామిల్టన్. సో తరచూ మనం చూస్తూ ఉంటాము ఫార్ములా 1 అనగానే లూయిస్ హామిల్టన్, ఇంగ్లాండ్కి సంబంధించిన లూయిస్ హామిల్టన్ తరచూ వార్తలు ఇస్తాడు. ఫార్ములా 1 రేస్ జరిగింది, ఒక టోర్నీ జరిగింది అంటే అందులో 90% తనకు సక్సెస్ రేట్ ఉంటుంది. తను పార్టిసిపేట్ చేశారంటే మ్యాక్సిమం గెలుస్తాడు. సో అలాంటి లూయిస్ హామిల్టన్ ఈరోజు ప్రపంచ రికార్డు సృష్టించాడు. కెరీర్లో 92 టోర్నీలు గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు మైకేల్ షూమాకర్ ఫార్ములా 1 రేస్ ఏవైతే ఉంటే స్పీడ్ కార్స్ మనం చూస్తూనే ఉంటాం టీవీలో. సో ఫార్ములా 1 రేస్ ఏదైతే ఉంటుందో ఇప్పటి వరకు ప్రపంచ రికార్డు మైకేల్ షూమాకర్ పేరిట ఉండేది. 91 టోర్నీస్లో విజేత, 91 గ్రాండ్ ప్రిక్స్లో విజేత. అలాంటి రికార్డుని నిన్న జరిగిన పోర్చుగీస్ గ్రాండ్ ప్రీలో, పోర్చుగల్లో జరిగింది, పోర్చుగీస్ గ్రాండ్ ప్రీలో గెలపడం ద్వారా ఈ రికార్డు బ్రేక్ చేసి ప్రపంచంలోనే టాప్ లిస్ట్లోకి వచ్చాడు. అంటే ఈరోజు ఎవరు కూడా సాధించని విజయాలు, ఒక గ్రాండ్ ప్రీని గెలుచుకొని 92 గ్రాండ్ ప్రీస్లో గెలిచి లూయిస్ హామిల్టన్ ప్రపంచ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు మైకేల్ షూమాకర్ పేరిట ఉన్న రికార్డును తన కైవసం చేసుకున్నాడు. ఏ విజయం ద్వారా అంటే ఈ సీజన్లో తనకు 8th విన్నింగ్ ఇది. సో 8th టోర్నమెంట్లో గెలుచుకున్నాడు ఈ ఒక్క సీజన్లోనే. నిన్న జరిగిన పోర్చుగీస్ గ్రాండ్ ప్రీ ఎక్కడ జరిగింది? పోర్చుగల్ దేశంలో జరిగింది. ఆల్గార్వే ఇంటర్నేషనల్ సర్క్యూట్, ఆ గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఇంటర్నేషనల్ సర్క్యూట్ అంటారు, అంతర్జాతీయ మ్యాచ్. అలా ఇంగ్లాండ్కి సంబంధించిన లూయిస్ హామిల్టన్ మెర్సిడెస్ బెంజ్ డ్రైవర్ గెలుచుకోవడం జరిగింది. సో తను వాడేది ఏంటంటే ఫార్ములా 1 కార్ అనేది మెర్సిడెస్ కంపెనీకి సంబంధించినది. సో అలా లూయిస్ హామిల్టన్ ఈరోజు ప్రపంచ రికార్డుతో వార్తల్లోకి వచ్చాడు. ఖచ్చితంగా ఈసారి వస్తుంది. ఇటీవల ఏ ప్రపంచ రికార్డును లూయిస్ హామిల్టన్ బద్దలు కొట్టాడు అంటాడు. ఇప్పటి వరకు మైకేల్ షూమాకర్, ఫార్ములా 1 F1 రేస్ అంటేనే మైకేల్ షూమాకర్ తన యొక్క రికార్డ్స్ అన్నింటినీ బ్రేక్ చేసి ఈరోజు ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ విజయాలు నమోదు చేసిన వ్యక్తిగా లూయిస్ హామిల్టన్ వార్తలు నిలిచాడు. సో గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వావెల్ రామ్ కలవన్. రామ్
కలవన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల భారత సంతతి వ్యక్తుల గురించి మనం కొన్ని అంశాలు చూసాం. ముఖ్యంగా న్యూజిలాండ్ ఇటీవల అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. న్యూజిలాండ్లో ఆ ఎన్నికలు జరిగాయి. సో న్యూజిలాండ్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జెసిండా ఆర్డర్న్ ప్రధానిగా మరొకసారి విజయ దుందుబి మోగించారు. ఇప్పటి వరకు ఎవరు కూడా సాధించని విజయాన్ని గెలిచారని చెప్పాను. సో అలా జెసిండా ఆర్డర్న్ గారి ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యునిగా న్యూజిలాండ్ నుండి గెలిచిన ఒక వ్యక్తి భారత సంతతి వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పాను. తన పేరు కూడా మీకు చెప్పాను, గౌరవ్ శర్మ అని చెప్పేసి. సో మోస్ట్ ఇంపార్టెంట్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన భారత సంతతి వ్యక్తి ఇటీవల న్యూజిలాండ్ లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది గుర్తింపు పొందాడు. అలా భారత సంతతి అంటారు, భారతదేశ మూలాలు కల వ్యక్తి. ఈ రోజున భారతదేశ మూలాలు కల మరొక వ్యక్తి రామ్ కలవన్. సీషెల్స్ చాలా చిన్న దేశం, ఐలాండ్ కంట్రీస్ ఉంటాయి. మన ఇండియన్ ఓషన్ దేశం ఏదైతే ఉంటుందో, ఇండియన్ ఓషన్ ప్రాంతాల్లో ఎక్కువ చిన్న చిన్న మనకు మారిషస్ కానివ్వండి, మాల్దీవ్స్ కానివ్వండి, చాలా చిన్న చిన్న దీవి దేశాలు ఉంటాయి. అందులో సీషెల్స్ అనగానే గుర్తుంచుకోండి, ప్రపంచంలోనే పర్యాటక పరంగా చాలా మంది పర్యాటకులు వస్తారు. మొత్తం కూడా ఐలాండ్, బీచెస్ ఎక్కడ పడితే అక్కడ పర్యాటక పరంగానే ఆధారపడి ఉండే దేశం. సీషెల్స్ కి ప్రధానిగా గెలుపొందడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ వావెల్ రామ్ కలవన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, భారత సంతతి వ్యక్తి. సో తన యొక్క పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాతలు నానమ్మలు ఉంటారు కదా, సీషెల్స్ లో సెటిల్ అయిపోయారు. సో అలాంటి వ్యక్తి, భారత సంతతి వ్యక్తి ఇటీవల సీషెల్స్ సంబంధించి జరిగిన ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా గెలుపొందడం జరిగింది. సో రామ్ కలవన్, వావెల్ రామ్ కలవన్. సో భారత సంతతి వ్యక్తి ఇటీవల ఏ దేశానికి అధ్యక్షుడు అయ్యారంటారు? ఒక చిన్న దేశం, దీవుల దేశము. సో మీరు చూడండి గూగుల్లో కూడా సీషెల్స్ అని కొట్టండి, SEY అని కొట్టండి, సీషెల్స్ SEYCHELLES. సో సీషెల్స్ అనగానే పర్యాటక పరంగా చాలా అద్భుత ప్రదేశాలు మనకు గూగుల్లో కూడా కనబడతాయి. సో అలాంటి దేశానికి అధ్యక్షుడిగా ఈరోజు వార్తలు నిలిచాడు. అండ్ నెక్స్ట్ లూయిస్ ఆర్కే కటకోరా బొలివియా దేశానికి 3వసారి అధ్యక్షుడిగా వార్తల్లోకి వచ్చాడు. బొలివియా దేశానికి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీతో 3వసారి అధ్యక్షునిగా వార్తల్లోకి వచ్చాడు. బొలివియాకు సంబంధించి కటకోరా అని గుర్తుంచుకోండి, లూయిస్ ఆర్కే కటకోరా. అండ్ నెక్స్ట్ లాస్ట్ వ్యక్తి ఆల్ఫా కొండే. ఆఫ్రికన్ పేర్లు చాలా కష్టంగా ఉంటాయి. ఆల్ఫా కొండే ఇటీవల ఏ దేశానికి నూతన అధ్యక్షునిగా వార్తల్లోకి వచ్చారంటారు? ఈ రోజున ఒక నూతన అధ్యక్షునిగా వార్తల్లోకి వచ్చారు గినియా దేశానికి. గినియా దేశానికి, ఆఫ్రికన్ దేశానికి కొత్త అధ్యక్షునిగా ఆల్ఫా కొండే ఈ రోజున ప్రమాణ స్వీకారం కూడా చేశారు. సో డైరెక్ట్ బిట్టాడుతారు కొన్ని దేశాలకు సంబంధించి. అండ్ మరొకసారి చెప్తున్నా, కొన్ని దేశాలపైన ప్రత్యేక ఫోకస్ చేయండి. అక్కడ ఏమేమి జరుగుతున్నాయి రాజకీయంగా, ప్రజా ఉద్యమాలు. ముఖ్యంగా బెలారస్ గురించి చూడండి, అర్మేనియా, అజర్బైజాన్ అండ్ మాలి, అట్ ద సేమ్ టైం లెబనాన్, ఇలాంటి దేశాలపైన ప్రత్యేకంగా చూడండి. అధికారాలకు సంబంధించి తరచూ ప్రభుత్వాలు మారే దేశాలు ఏవైతే ఉన్నాయో ఇటీవల కాలంలో వార్తలు నిలిచినాయి, వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో మిగతా ఏవైతే ఉంటాయో ఏ దేశానికి ఎవరు అధ్యక్షుడు వార్తలకు వచ్చారు సరిపోతుంది. అండ్ న్యూజిలాండ్ సంబంధించి చూడండి, న్యూజిలాండ్ సంబంధించి ఒక మహిళ 2వసారి దేశ చరిత్రని తిరగరాసింది విన్నింగ్తో. సో జెసిండా ఆర్డర్న్ కానివ్వండి, తను చేసిన సేవలు ఇటీవల కరోనా కట్టడి విషయంలో కానివ్వండి, అలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో అలా ఈరోజున ఆల్ఫా కొండే గినియా దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఈరోజు వార్తలు నిలిచాడు. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపు క్లాస్లో యాడ్ చేసుకొని మళ్ళీ మనం నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.